అండి డైరెక్టర్ అవడం ఎలా? దాంతో పాటు నేను కూడా సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బ్రహ్మేశ్ సారు, కిరణ్ సారు, తర్వాత మన సురేష్ సార్, ఎంఎస్ఎస్ సార్ అసోసియేషన్ లో మనం ఉండడం కూడా చాలా అంటే చాలా గొప్పతనంగా ఉంది. సార్ చెప్పినట్టు నేను కూడా ఈరోజు స్టార్ లెవెల్ దాకా అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. 3 మంత్స్ ట్రావెల్ ఫండ్ తో పాటు కార్ ఫండ్ ట్రావెల్ అంటే ఇతర దేశాలు వెళ్ళడానికి ఈ రెండు అచీవ్మెంట్ అయ్యాను. నా రియల్ లైఫ్ లో కార్ తీసుకోవాలన్నా, బైక్ తీసుకోవాలన్నా ఎలాంటి ఆలోచన లేదు. బట్ వెస్టేజ్ లో రాబోయే ట్రిప్ లో నేను కూడా ఇతర దేశాలు వెళ్ళేదానికి ట్రావెల్ ఫండ్, తర్వాత నా రియల్ లైఫ్ లో కార్ తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితి. అలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన కిరణ్ సార్, బ్రహ్మేశ్ సార్కి కృతజ్ఞతలు. నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అలాంటి గ్రేట్ లీడర్ మన టీమ్ లో ఉండడం మనకి కూడా చాలా గొప్పతనం ఉంది. సార్ కూడా నేను ఒక్కరినే కాదు, మన టీమ్ లో ప్రతి ఒక్కరు అన్ని లెవెల్స్ అచీవ్మెంట్ అయ్యి ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ తీసుకోవాలని ఈరోజు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఈరోజు మనకి గ్రేట్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రేట్ లీడర్ మెంటర్ కిరణ్ కుమార్ సార్ ని ఇన్వైట్ చేద్దాం సార్. సార్ వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ విన్నింగ్ వారియర్స్ టీమ్ సార్. కిరణ్ కుమార్ సార్. సార్ గుడ్ కిరణ్ మార్నింగ్ శ్రావణ్ సార్. సార్ వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టే ఫ్యామిలీ మెంబర్స్ సార్. చాలా గుడ్ అంటే మార్నింగ్ చాలా గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ స్టార్ట్ చేద్దాం సార్. 5:46 అయింది సార్. మీరు ఈ సెషన్ ఓకే ఇవ్వడం ఓకే. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి సెషన్లు చాలా అంటే చాలా ఇచ్చి ఓన్లీ జూమ్ సెషన్ ద్వారా ఈరోజు సొంతగా హోమ్ మీటింగ్స్ ఇవ్వడం కానీ ఏదైతే మీరు ఇచ్చిన సెషన్లు అన్నీ అందరూ డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి సెషన్లు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. హోస్టింగ్ థ్యాంక్ యూ సార్. అద్భుతంగా చేశారు స్టార్ డైరెక్టర్ గారు. వాయిస్ ఎలా ఉంది? కంటిన్యూ క్లియరా? సార్. క్లియర్ క్లియర్ సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా జూమ్ లో ఉన్న 84 మందికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. దీంట్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నందుకు మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గురువు గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు. అలాగే నాకు ఈ వెస్టేజ్ లో అవకాశం ఇచ్చిన గ్రేట్ గురూజీ, మై అప్లైనర్ బ్రహ్మయ్య సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. నెక్స్ట్ అదే విధంగా ఈ జూమ్ పర్టికులర్ గా మనం పెట్టుకుందాం. ఆ వ్యవస్థలో ఆ ఉన్నటువంటి జూమ్ లో మన వాళ్ళు ఎవరు డెవలప్ కాలేకపోతున్నారు, ఎవరికి మాట్లాడే అవకాశం రావటం లేదు, ఎవరికి ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఒక పర్టికులర్ గా జూమ్ పెట్టుకుందాం అని ఒక డిసైడ్ అయ్యి పర్టికులర్ గా జూమ్ మన విడిగా మన వరకు పెట్టుకుందామని ఆలోచన రేకెత్తించి దాన్ని ఒక ఆలోచించడం కాదు ఆచరించటం కావాలని చెప్పి పర్టికులర్ గా జూమ్ పెట్టుకున్నటువంటి సహకరించినటువంటి రంగారావు సార్ అండ్ అలాగే శ్రీనివాస్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు చాలా మంది కూడా మాట్లాడి ఒక రోజు ఒక స్టెప్ ముందుకు ఇవ్వగలుగుతున్నారు సార్. హార్ట్లీ థ్యాంక్స్ఫుల్ టు యూ బోత్ మెంబర్స్ సార్. సో ముందుగా నా గురించి ఒక 2 మినిట్స్ చెప్తానండి. సో ఫైనల్ గా అందరికీ గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో నేర్చుకోవాలని వచ్చారు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ దాదాపు 84 మెంబర్స్ యాడ్ అయ్యారంటే ఈ 84 మెంబర్స్ కూడా ఏదో తెలుసుకుందాం, మనము ఏదో సక్సెస్ అవుదాం. దీంట్లో ఈ రోజు జూమ్ లో యాడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరికి కూడా హార్ట్ఫుల్లీ కృతజ్ఞతలు సార్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ వెస్టేజ్ లో ఒక వాయిస్ వినాలన్నా వెస్టేజ్ లో ఐడి తీసుకొని జాయిన్ అయ్యారు కాబట్టి మీ అందరు కూడా ఒక రకంగా అదృష్టవంతులు, అంటే ముందుగా మేలుకున్నట్టు. ఆ 2030 నాటి తర్వాత చూస్తే వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని మనం ఏ విధంగా ఆ రోజు ఎగ్జామ్ పెట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో వెస్టేజ్ మెంబర్ అయిపోయి ఉంటారు. కాబట్టి కొత్తగా జాయిన్ అయిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఒక 2 మినిట్స్ నా గురించి తెలియజేస్తాను సార్. నా పేరు కిరణ్ కుమార్, నాది చోడవరం, కొండేపు మండలం, ప్రకాశం జిల్లా. సో ఇంతకు ముందు
నేను చదువుకున్న చదువు ఏంటంటే బీకామ్ చేశాను, బిఏ చేశాను, బిఈడి చేశాను, కంప్యూటర్స్ లో పీజీడీసీఏ క్వాలిఫై కూడా అయ్యాను. సో మరి ఇన్ని ఉన్నప్పటికి కూడా నేను ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగానే మిగిలిపోయాను గవర్నమెంట్ వ్యవస్థలో. 2013లో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా జాయిన్ అయ్యాను. అదే చేస్తూ చేస్తూ కందుకూరు నుంచి 2016లో కొండేపి ఎంపీడీ ఆఫీసులోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఒక మండల్ లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్ గా ప్రమోట్ అయ్యి నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ వెస్టేజ్ అనేది బ్రహ్మి సార్ ద్వారా పరిచయం అయింది. సో అంటే మనం గమనించినట్టయితే 2009లో జాయిన్ అయినప్పుడు నా ఇన్కమ్ 9,000. 2025 ఆగస్టు వరకు కూడా చేస్తున్నాను. అప్పుడు చేస్తున్నప్పుడు కూడా నా ఆదాయం నెలకి 20,000. అంటే 9,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే నేను తీసుకోగలుగుతున్నా. దాదాపు 13 సంవత్సరాల నా కెరీర్ ఇక్కడే ఆగిపోయింది. గ్రోత్ అయింది లేదు. మరి అలాంటప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరి నాకు భారం అనిపిస్తుంది. ఏదో ఒక అదనపు ఇన్కమ్ కావాలి అని ఆలోచిస్తున్న తరుణంలో నాకు ఒక ఎల్ఐసి అడ్వైజర్ గా కూడా నేను జాయిన్ అయి ఉన్నాను. తద్వారా ఇదే ఈ ఎల్ఐసి ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని ఇదే హైయెస్ట్ గా భావించి నేను మండల ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి కావాలి అని ఆలోచిస్తున్న తరుణంలో పిల్లలకి ఫీజులు కూడా సరిగ్గా కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మా మేడం గారు ఆర్టీసీ కండక్టర్ గా జాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా చాలీచాలని జీతాలు కాబట్టి మా అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో మన ఏపీలో గవర్నమెంట్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అంటేనే పని భారం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. బట్ ఇచ్చే శాలరీస్ మాత్రం 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఇస్తా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఫ్యామిలీ రన్ అవటం కష్టం కాబట్టి ఈ రోజుల్లో నెల నెల జీతాలు ఇస్తుంటేనే వాళ్ళకి తెల్లారి చూసేలేక మళ్ళీ ఉండవు. 1వ తేదీ జీతం వచ్చిందంటే మళ్ళీ 2వ తేదీ అడిగితే నాకు ఆడ ఏమి లేవు అంటారు. అట్లాంటప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అలాంటి సందర్భం కానీ ఏదో ఒక చిన్న ఆశ, అరే గవర్నమెంట్ వ్యవస్థలో మనం ఉన్నాం, ఒక విలువ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. బట్ ఏదో ఒక రోజు మనల్ని రెగ్యులర్ చేస్తారేమో, మన శాలరీస్ ఒక 30,000 కాకపోతాయా అన్న చిన్న ఆశతోటి ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా ఈ రోజు కనిపెట్టుకొని పని చేస్తున్నాడంటే, ఒక మచ్చ కూడా లేకుండా పని చేస్తున్నారంటే కేవలం మన లైఫ్ లో ఏదైనా ఒక 30,000 రాకపోద్దా అన్న ఆలోచనతోటే జీవితాలు మార్చుకోకపోతామా, మన పిల్లల లైఫ్ మారిపోద్దా అన్న ఆలోచనతోటి మనం కనిపెట్టుకొని దాన్ని చేసుకోవడం జరిగింది. బట్ మరి ఇన్ని సంవత్సరాలు చేస్తే నా ఇన్కమ్ ఏం మారలా. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆదాయం కావాలనుకున్నప్పుడు పరిచయం చేసిన వ్యక్తి మై గ్రేట్ మెంటర్ బ్రహ్మేష్ సార్. ఒకసారి హార్ట్ఫుల్లీ వన్స్ అగైన్ కృతజ్ఞతలు బ్రహ్మేష్ సార్. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశం కానీ నేను సరిగా ఉపయోగించకపోయినా, ఒకవేళ మీరు నాకు అవకాశం ఇవ్వకపోయినా నేను మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడేవాడిని కాదు. యాక్చువల్లీ నా వర్క్ ఏంటంటే ఈ టైం లేసి రిపోర్ట్ మన మండలానికి కాబట్టి ప్రతి పంచాయతీ ఎంతమంది స్వీపర్లు అటెండెన్స్ చేసుకున్నారు, ఎంతమంది ఈరోజు ఎక్కడ ఏ ఏరియాలు క్లీన్ చేస్తున్నారు అని చెప్పి అందరం కూడా పంచాయతీ సెక్రటరీని అడిగి ఈ మార్నింగ్ రిపోర్టు ఉదయం 6 గంటలకల్లా మన కలెక్టర్ గారి గ్రూప్ లో సెండ్ చేయడం జరిగేది. అలాంటి పొజిషన్ నుంచి పూర్తిగా తప్పించి జస్ట్ నువ్వు పడే కష్టం నీ ఫ్యామిలీకి ఉండాలి, నువ్వు పడే కష్టం ప- ఎవరో కింద నువ్వు పనిచేసి నువ్వు కష్టపడతా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ నువ్వు సక్సెస్ కావు కిరణ్ అని చెప్పి పదే పదే నన్ను మోటివేషన్ చేసి ఒక్క మీటింగ్ కి దాదాపు 3 నెలల నుంచి బ్రతిమలాడి ఒక్క మీటింగ్ కి ఇన్వైట్ చేసిన వ్యక్తి ద గ్రేట్ లీడర్ బ్రహ్మేష్ సార్ కొండేపి. మరి ఎంత క్వాలిఫికేషన్ చేస్తున్నాను, బట్ మరి సార్ చదివిందేమో తక్కువ, కరెంట్ పని చేస్తా ఉంటాడు. అలాంటి వ్యక్తి చెబితే మనం నమ్ముతామా? అందుకని దాదాపు నా మైండ్ సెట్ ఆ విధంగా ఉంది కాబట్టి 3 నెలలు సార్ అడుగుతున్నా గానీ నేను కనీసం కుదరదు సార్, నా వల్ల కాదు, ఇవన్నీ నేను చాలా చూసినాను అని చెప్పి సార్ మాటని తోసి పక్కన పెట్టి నా పని నేను ఆఫీసుకు పోతా ఉండేవాడిని. సో ఒకే ఒక మీటింగ్కి వెళ్ళి
సుబ్బయ్య శెట్టి సార్ గారి మీటింగ్ ఒంగోలు వెళ్ళి కనెక్ట్ అయ్యి అదే రోజు బ్రహ్మి సార్ దగ్గర క్లారిటీ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు ఒక 1 ఇయర్ లో 12 నెలల్లోనే ఒక యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా మీ అందరి ముందు నా టీం ద్వారా మీ అందరి ముందు ఈ రోజు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నా లైఫ్ లైనర్స్ కి ఎప్పుడు రుణపడి ఉంటాను లీడర్స్. సో ఈ విధంగా స్టార్ట్ చేసిన నా జర్నీ నా లైఫ్ ఏం మారలా. ఇచ్చిన అవకాశాన్ని అది ఒక దేవుడిచ్చిన గొప్ప అవకాశం అనుకున్నాను. ఇచ్చిన అవకాశాన్ని క్లారిటీ తీసుకున్నాను. ఆ క్లారిటీ తీసుకున్న కాడి నుంచి నేను జర్నీ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో నా బ్రహ్మేశ్ సార్ నా ఐడియాని తీసుకెళ్లి చిరంజీవి గారు అనే పేరు కింద ఐడియా వేశారు. ఆ చిరంజీవి గారు కూడా అప్లైనర్ గా ఒక 1 వీక్ మాత్రమే జస్ట్ మాతో అట్లా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఆ ఫీల్డ్ లోనే లేడు. మరి అలాంటప్పుడు చాలా మంది కూడా అరే నా అప్లైనర్ లేడే, ఇంక నేనేం చేసేది, నేను ఆగిపోగనా అని చాలా మంది కూడా డిసప్పాయింట్ అవుతుంటారు. దయచేసి లీడర్స్ డిసప్పాయింట్ అవ్వద్దు. నీ అప్లైనర్ సరిగా లేడు, మరి నువ్వెందుకు ఆగిపోవాలా? నీలో కసి ఉంది కదా, దీంట్లో ఫ్యూచర్ కనపడుతుంది కదా, ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నావు కదా, మరి దీంట్లో లైఫ్ ఉంది కదా, దీంట్లో నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది కదా, ఇన్ని తెలుసుకున్నా నువ్వు నీ అప్లైనర్ సపోర్ట్ లేదని నువ్వెందుకు ఆగిపోతావు? ఈ అప్లైనర్ కాదు పైన అప్లైనర్ ఉంటాడు, టాప్ అప్లైనర్ ఉంటారు. బట్ నీ గెలవాలన్న కాన్ఫిడెన్స్ మాత్రమే నీలో ఉండాలి. గెలవాలి, కాన్ఫిడెన్స్, నేను సాధించాలి, నా లైఫ్ ఫ్యూచర్ మారాలి అని ఎప్పుడైతే నీ కాన్ఫిడెన్స్ ఉందో నీ అప్లైనర్ పని చేసినా చేయకపోయినా పై టాప్ అప్లైనర్ పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. సో బండి మీద పడతావు, 2 సార్లు లేస్తావు, బట్ నువ్వు నిలకడగా లేచి మళ్ళీ మళ్ళీ అగైన్ 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 చేస్తున్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి ఏనాడు కూడా అరే నా అప్లైనర్ ఆగిపోయాడే, నేను ఎలా చేయాలనే ఫీల్ కాలేదు. వెంటనే బ్రహ్మే సార్ కనెక్ట్ అయిపోయి, బ్రహ్మే సార్ ఇప్పుడు ఎవరైనా అప్లైర్ అనేవాళ్ళు నువ్వు నువ్వు నీలో ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఓడు మనల్ని పైకి లాగేదానికి రెడీలో ఉంటారు. ఇప్పుడు బ్రహ్మే సార్ సపోర్ట్ చేయలేదు, సురేష్ సార్ సపోర్ట్ చేయలేదు, ఎంఎస్ సార్. బట్ వీళ్ళన్నిటికి కూడా ముందు నీలో ఉండాలి, నీ మైండ్ సెట్ మారాలి, నీ గెలవాలన్న కోరుకుంటే ఎవరైనా సరే నిన్ను దగ్గరికి తెస్తారు. బట్ ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఎంత చేసినా నేను మీటింగ్ రాను ఇవన్నీ కూడా అన్నట్టు అడిగితే ఎవరు కూడా పట్టించుకోరు లీడర్స్. మనం ఏం పిల్లలం కాదు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా నేను డిసైడ్ అయినాను కాబట్టి నాకు బ్రహ్మేశ్ సార్ ద్వారా ఇది అప్లైనర్ చిరంజీవి, బట్ మెంటర్ గా బ్రహ్మేశ్ సార్ ను గైడ్ తీసుకొని నా యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడం జరిగింది. ప్రతిరోజు నా ఆఫీస్ 7 గంటలకు అయిపోతే 5 గంటలకే వచ్చిండేవాడు. సో అలా నేను స్టార్టింగ్ శ్రావణ్ కుమార్ సార్ చెప్పినప్పుడు వెంకనపాలెం కొండం మేడం, రమణం మేడం వాళ్ళకి తెలియజేశాడు శ్రావణ్ సార్. అట్లా నుంచి మధ్యరాలపాడు. సో ఇలా ప్రతిరోజు మధ్యరాలపాడు దాదాపు మన గ్రేట్ లీడర్ శ్రీనివాసరావు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సుశీల మేడం హౌస్ వైఫ్, ఈ రమణం మేడం కొండం మేడం ద్వారా అట్లా ప్రతిరోజు దాదాపు 1 వీక్ అక్కడ ఆ ఏరియాలో అట్లా ఒక 3 నెలలు ప్రతిరోజు బ్రహ్మయ్య సార్ని, సార్ ఈ రోజు ఈ ఊరు వెళ్ళాలా అని నేను ముందుగానే ప్లాన్ చేసి గీసేవాడిని. సార్ ఈ రోజు ఈ ఊరు వెళ్ళాలా. సో నేను ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా మనం నెంబర్స్ ని రాసుకొని వాళ్ళతో మాట్లాడి సార్ ఎప్పుడు రమ్మంటారు, ఎన్ని గంటలకు రమ్మంటారు అని ఆ టయాలు తీసుకొని మాత్రమే మనం మన అప్లైనర్ తెలియజేయాల. సిస్టానికి తలంచి పనిచేస్తేనే మనం తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తుంది సిస్టమ్ అంత గొప్పగా ఉంది. ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళేదని కాదు ఇది. సొంతగా రాజ్యాంగాన్ని రాస్తానంటే అయ్యేది కాదు. ఇక్కడ పైన వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం తీసుకోకుండా పలానా వ్యక్తిని కలవటానికి పోతే ఆఫీసులో బిజీగా ఉంటారు, ఏం చేస్తారు, వెయిట్ చేసి మళ్ళీ తిరిగి రావటమే. అలా కాకుండా నీ దగ్గర ఉన్న 100 నెంబర్స్ లో జస్ట్ 10 నెంబర్లే రాసుకో. 10 నెంబర్లు రాసుకొని ఆ టయాన్ని వాళ్ళ రిక్వెస్ట్ గా అడుగు. సార్ మంచి ఆపర్చునిటీ ఉంది, బిజినెస్ ఇన్కమ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, ఆ హెల్త్ లోనే ఆదాయం కూడా ఉంది, ఒక్కసారి వినండి, ఎప్పుడు ఇవ్వమంటారు టైం ఇవ్వండి సార్ అంటే ఎప్పుడైనా వాళ్ళు 24/7 సార్ మేము ఎప్పుడు వచ్చినా మేము రెడీలో ఉంటాం చెప్పేదానికి, మీరు ఒక్క గంట టైం ఇవ్వండి సార్ అని టైం మాత్రమే అడిగి, ఎవరైతే టైం అడిగి ఆ టయాన్ని నీ అప్లైనర్ కి తెలియజేస్తారో అట్లా మాత్రమే సక్సెస్ అయ్యిద్ది. ఎట్లా పడితే అట్లా వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఎవరైతే చేసుకుంటారో ఆ లైఫ్ లో అలాగే ఆగిపోతారు. ఎందుకంటే 13 సంవత్సరాల నా కెరీర్ వేస్ట్ అయిపోయింది, నా లైఫ్ మారలా,
పోయిన టైం తిరిగి రాలా, నేను ఎప్పుడు సంపాదించాలి అమౌంట్? మరి నా పక్కన నా బంధువులందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? పిల్లలు పెద్దోళ్ళు అయితే, డాడీ నువ్వేం చేసావంటే నా సమాధానం ఏంది? మా డాడీ నాకు ఏమి ఇవ్వలేదని నా పిల్లలకి నేను ఇవ్వకుండా ఉంటానా? కాబట్టి ఒక ప్లాన్ ఏం చెబుతుంది? టైం, ఫస్ట్ ఒక లిస్ట్ రెడీ చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఒక లిస్ట్ రెడీ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ టయాన్ని తీసుకుంటావో, అప్పుడు మాత్రమే నీ అప్లైనర్ తెలియజేసి నీ అప్లైనర్ని వెంట పెట్టుకొని వెళ్ళు అని మొదటి స్టెప్గా చెబుతుంది మన సిస్టమ్. కానీ మనం ఏం చేస్తామంటే, నేరుగా వెళ్ళి వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు, వాళ్ళు రోడ్డు మీద పోయేటప్పుడు, వాళ్ళు బొంకుల్లో టీలు పెడతా జనాలతో సరుకులు ఇచ్చేటప్పుడు ఒక 2 నిమిషాలు టైం ఇయ్యి, ఒక 5 నిమిషాలు టైం ఇయ్యి. ఈ వ్యవస్థ అట్లాగే చాలా మంది కూడా జస్ట్ సరే చెప్పు అంటారు. అటు వాళ్ళతో బిజినెస్ చేస్తా ఉంటారు. సో, అట్లా ఎవరు కూడా ప్రాపర్‌గా వినరు కాబట్టి, అది అక్కడ నీ ఏదో మన మొహమాటం కొద్దీ ఐడియా ఇస్తారు కాబట్టి, ఆ బిజినెస్ అంతటితోటి క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక్కరు మోసే బిజినెస్ కాదు లీడర్స్. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళే బిజినెస్. కాపీ పేస్ట్ బిజినెస్. ఇంతకుముందు జూమ్‌లో శ్రావణ్ కుమార్ సార్ కూడా అన్నారు. 10th క్లాస్‌లో కాపీ కొడితే డీబార్ అవుతారు. అదే ఈ బిజినెస్‌లో కాపీ చేయకపోతే లైఫ్‌లో ఫెయిల్ అయిపోతారు అని అన్నారు. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. మనం పైన వాళ్ళు ఏం చేశారో అదే మనం కాపీ చేయాల. సో, పైన వాళ్ళు ఎప్పుడు ఇట్లా చేయలేదు. షాపుల కాడికెళ్ళి టయాలు అడగకుండా అలా వెంబడి పడి బతిమిలాడి ఇట్లాంటి బిజినెస్సే చేయలా. కాబట్టి టయాన్ని అడగాలి. ఆ టయాన్ని అడిగి కూడా నేను కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ లిస్ట్ ప్రకారం సార్‌కి ఇంటిమేషన్ ఇచ్చేవాడిని. ఆ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత సారొచ్చి 5 గంటలకే పాపం వెయిట్ చేసేవాడు ఆఫీస్ దగ్గర. "కిరణ్ సార్ ఏంటి ఇంకా కాలేదా? ఏంటబ్బా మీ వర్క్? ఏంటి మీకింత ప్రెషర్ ఉంటుందా?" ఇంగా గవర్నమెంట్ వ్యవస్థ 5 గంటలకే అయిపోవాలి గదా! కానీ అందరికి 5 గంటలకి రెస్పాన్సిబిలిటీ ఉన్నవోళ్ళకి టైం ఉంటానే ఉండుద్ది. కాబట్టి ఈళ్ళు పాపం పేషెన్సీ‌గా 5 గంటల నుంచి వెయిట్ జేసి 7 గంటలకు బయటకొస్తే ఇంటికొచ్చి మీటింగ్‌లకెళ్ళేవాళ్ళం హోమ్ మీటింగ్‌లకెళ్ళేవాళ్ళం. మరి అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మే సార్ దగ్గర క్లారిటీ తీసుకుంది నేను. మీటింగ్‌కి వెళ్లి తెలుసుకుంది నేను. ఇంట్లో భార్యాభర్తలున్నప్పుడు ఇదొక సబ్జెక్ట్ పనికొస్తుంది లీడర్స్ దృష్టిలో పెట్టుకోండి. ఇంట్లో భార్యాభర్తలున్నప్పుడు మీటింగ్‌కెళ్ళింది నేను. సార్ దగ్గర క్లారిటీ తీసుకుంది నేను. వచ్చి ఇంటికొచ్చి బ్యాగ్ తీసుకొని మళ్ళా అటెళ్తున్నప్పుడు ఇంట్లో మా మేడం గారి కాబట్టి ఆమె ఫైర్ అవ్వటం జరిగింది. ఎందుకు ఫైర్ అయింది అంటే మేడం గారికి తెలీదు. అసలు ఈ బిజినెస్ ఎవరికీ తెలీదు. మనం చెప్తే తప్ప ఇది ఒకరికొకరికి తెలియకుంటూ పోతే తప్ప ఈ బిజినెస్ ఎవరికీ తెలీదు. సో, అట్లా మా మేడం గారికి ఇంట్లో మా మిసెస్ గారికి తెలీదు కాబట్టి ఆమె ఆనా చాలా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే మండల ఆఫీస్‌లో సరిగ్గా జీతం రావటం లేదు. ఈ ఒంట్లో ఉన్న రూ. 4 తీసుకుపోయి మళ్ళీ నైట్ ఛార్జీలకని తీసుకొని పోతాం. మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నాం అని చెప్పి ఆమె సీరియస్ అయిపోయింది. సో, అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే, అరే! దేవుడిచ్చిన అవకాశం క్లారిటీగుంది. సిస్టమ్ క్లారిటీగుంది. నువ్వు ఒక రూపాయి పెట్టేది లేదు, పెట్టించేది లేదు. 10 మందికి హెల్ప్ అవుతుంది. దీంట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. పాసివ్ ఇన్‌కమ్ ఉంది. ఇవన్నీ నేను క్లారిటీ తీసుకున్నా. మరి మా మేడం గారికి ఇవేం తెలీదు. మరి ఎట్లా? ఆమె ఆగిపో అంటుంది. "వద్దు ఇట్లాంటియన్నీ చెయ్యకు. నువ్వు ఆగిపో" అంటుంది. మరి ఆగిపో అన్నప్పుడు 13 సంవత్సరాల నుంచి నా కెరియర్ ఆగిపోతానే ఉంది. ఇంకా నేనెలా భవిష్యత్తు నేనెలా మార్చుకోవాలి అని చాలా సఫలతని ఫీల్డ్‌కెళ్తా ఉండేది. అలాంటప్పుడు మన గ్రేట్ గురూజీ ఎంఎస్ సార్ గారి సెమినార్ జరగబోతుంది. అప్పుడు ఈ ఈ సమస్యను సురేష్ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళా. సురేష్ సార్ గూడా ఏమన్నారంటే, "కిరణ్ సార్ ఇయన్నీ కామనే. బట్ మా ఇంట్లో గూడా మా మేడం గారు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే మా మేడం గారిని తీసుకెళ్ళి మీటింగ్‌లో కూర్చోబెట్టానో, ఆ రోజు నుంచి ఈ రోజుకి నా మిసెస్ సపోర్ట్ చేస్తా ఉంది. అందుకనే నేను కొంచెం ఈ స్థాయికొచ్చాను" అని అన్నప్పుడు సేమ్ కాపీ పేస్ట్. సో, నేను గూడా మా మేడం గారికి జెప్పా. రేపు కందుకూరులో మీటింగుంది. మనం వెళ్ళాలి. మా మేడం గారేమన్నారు, "నేను రాను. నాకవసరం లేదు" అన్నారు. సో, మళ్ళా రిక్వెస్ట్ చేసి, "నీకు నచ్చకపోతే వదిలేయాలి" అనింది మేడం. మా మేడం గారు, "నాకు నచ్చకపోతే అది వదిలేసేయాలి" అనింది. అరే! చాలా బాధపడ్డా. ఎందుకంటే ఆపర్చునిటీ గొప్పగా ఉంది. ఈ ఆపర్చునిటీ లేక దేశం వదిలిపోయి, ఫ్యామిలీని వదిలిపెట్టిపోయి చాలా మంది గూడా బయట బతుకుతున్నారు. ఇలాంటి అద్భుతమైన
క్లారిటీ ఉంది. ఎక్కడ మనం మోసపోయేదానికి అవకాశం లేదు. ఇలాంటి క్లారిటీ తీసుకున్న నేను ఇప్పుడు ఆమె నచ్చకపోతే ఆగిపోవాలి అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో నా గోల్ ఒకటి పెట్టుకున్నాను. ఇమ్మీడియట్లీ మీటింగ్ లో అయినప్పుడు బ్రహ్మేశ్ సార్ దగ్గర క్లారిటీ తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్ ఒక గోల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈమె మేడం గారు ఆగిపో, నాకు నచ్చకపోతుంటే నా లైఫ్ ఏం కావాలి? మేడం గారు జాబ్ చేస్తున్నారు ఓకే, బట్ మనం ఏం చేస్తున్నాం? మనకంటూ ఒక ఉండాలి కదా. అందుకని చెప్పి నా గోల్ ఏం కావాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. ఒకేసారి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్ లో దాదాపు ఒక 500 మంది కందుకూరు రావడం జరిగింది. ఎప్పుడైతే మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ఒకే మాట మా మేడం గారు, ఎస్ మనకి ఇల్లు లేదు, ఎస్ చాలా లైఫ్ ఉంది మనకి, పిల్లల కెరీర్ ముఖ్యం మనకి, ఇమీడియట్లీ నువ్వు దీన్ని కంటిన్యూ చేయి, నువ్వు మండల ఆఫీస్ లో ఆగిపోయినా పర్వాలేదు అని ఒక సర్టిఫై లాగా ఆ మీటింగ్ డిసైడ్ అవడం జరిగింది. ఎస్ ఈ రోజు మా మేడం గారు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరైతే భార్య భర్తలు ఉంటున్నారో వాళ్ళిద్దరు కూడా, ఒక భార్య అంటే భార్యకి తెలుసు సబ్జెక్ట్ అంతా, భర్తకు తెలియదు, భర్త సపోర్ట్ ఉండదు, భర్తకు తెలిస్తే భార్య తెలీదు. ఎప్పుడైతే భార్య భర్తలు కూర్చోబెట్టి క్లారిటీ ఇస్తామో, ఎప్పుడైతే ఇద్దరు ఒకే రోజు మీటింగ్ అటెండ్ అవుతారో అప్పుడు మాత్రం ఇద్దరికి క్లారిటీ ఉంటుంది. కాబట్టి సో ఇది 3 తరాల జనరేషన్ కాబట్టి అట్లా ఆ విధంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడి నుంచి మా మేడం గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నేను ఒకే మాట చెప్పడం జరిగింది, 1 ఇయర్, కేవలం 1 ఇయర్, 13 సంవత్సరాలు వేస్ట్ అయిన నా లైఫ్, 1 ఇయర్ అవకాశం ఇవ్వు, అడగకు, ఎక్కడ ఏంటి ఎప్పుడు అనేది నన్ను డిస్టర్బ్ చేయకు, పిల్లల బర్త్డేలా జరుపు. సో ఎప్పుడు కూడా 1 ఇయర్ ఒక టైం అడిగాను. సో కండిషన్స్ పెట్టుకు, ఈ ఇయర్ నాకు ఒక ఫ్రీడమ్ ఇవ్వు, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఒక గోల్ అనేది పెట్టుకున్నాను, సహకరించు అంటే అప్పుడు మా మేడం గారు ఎస్ ఓకే కంటిన్యూ ఉంది. ఆ రోజు నుంచి బ్రహ్మయ్య సార్, నేను, శ్రావణ్ సార్ అలుపెలగని చక్రవర్తి లాగా ప్రతి ఆ 3 నెలలు కంటిన్యూస్ గా నైట్, పాపం కొండం మేడం, రవణం మేడం ఆ వయసులో కూడా ఆ విధంగా వాళ్ళు కూడా హోమ్ మీటింగ్లు పెట్టినారంటే స్టార్టింగ్ డేలో ఎందుకు పెట్టిన దీంట్లో ఫ్యూచర్ కనబడుతుంది. ఆ విధంగా 3 నెలలు కంటిన్యూస్ గా వర్క్ చేయటం. జాయిన్ అయిన ఒక 1 మంత్ లోనే నేను, జస్ట్ జాయిన్ అయిన సెకండ్ మంత్ లోనే నేను బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యా. సో బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత 2 నెలలకే సిల్వర్ అయ్యా. అప్పటికి దాదాపు టీం వచ్చేసి 200 మంది అయ్యారు. సిల్వర్ డైరెక్టర్ లో టీం వచ్చేసి 200 మంది అయ్యారు. ఆఫీసు ఆఫీసుకు పోతున్నప్పుడు సెలవులు ఇవ్వరు కదా. సెలవులు ఇవ్వనప్పుడు ఏదో ఒకటి సమస్య చెప్పుకుంటూ, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ ఆఫీసులో టైం ఇవ్వరు కాబట్టి ఏదో ఒకటి చెప్పుకొని కన్విన్సెన్స్ చేయాలా, కన్ఫ్యూజ్ అన్నా చేయాలా అని చెప్పి ఏదో ఒకటి చెప్పుకొని రిక్వెస్ట్లు చేసుకొని మేము మీటింగ్ అటెండ్ అవుతా ఉండేది. ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యానో, గోల్డ్ డైరెక్టర్ గా అచీవ్ అయినప్పుడు నా ఇన్కమ్ 22,000 వచ్చింది. సో ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ గా అచీవ్ అయినప్పుడు దాదాపు నా టీం వచ్చే సైజు 300 మంది అయ్యారు. టీం సైజ్ 300 మంది అయ్యారు. బట్ ఇన్కమ్ 22,000 వచ్చింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నా ఇన్కమ్ 13 సంవత్సరాల నుంచి చేస్తుంటే 20,000, బట్ ఇక్కడ జస్ట్ 3-4 నెలల్లోనే నా ఇన్కమ్ 22,000కి వెళ్ళిపోయింది. సో అప్పుడు నేను ఎక్కడ పని చేయాలి లీడర్స్? 13 సంవత్సరాల్లో మారిన నా లైఫ్ ఇక్కడ వన్ జస్ట్ ఒక 3-4 నెలల్లోనే నా లైఫ్ మారింది అంటే నేను ఎక్కడ పని చేయాలా? అప్పుడు డిసైడ్ అయినా టీం పెరిగిపోతుంది. ఇక్కడ ఆఫీసులోనే కూర్చుంటే టీంని మీటింగ్స్ కి ఇన్వైట్ చేయలేను. ఆఫీసులోనే కూర్చుంటే నా టీం పడిపోయిద్ది. ఆఫీసులోనే కూర్చుంటే నా ఇన్కమ్ మారిపోయిద్ది. కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాము, ఎంపీడీ ఆఫీస్ లో ఉద్యోగాన్ని వదిలేయాలి అన్న డెసిషన్ తీసుకొని పూర్తిగా ఉద్యోగం నుంచి బయటికి రావడం జరిగినది. అప్పటికి చాలా కాల్స్, జాయిన్ అయ్యి ఉంచుకో, పార్ట్ టైం కాదు, ఎట్టో గట్ట దాన్ని చేసుకుంటే దీన్ని చేసుకొని మండల ఆఫీస్ లో అందరూ పాపం రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ ఫోకస్ అనేది ఒకదాని మీదే ఉండాలి అని చెప్పి నేను అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. అట్లా మెల్లమెల్లగా టీం డెవలప్ చేసుకుంటూ, సార్ ఎక్కడ మీటింగ్ అంటే ఎక్కడ, బ్రహ్మేశ్ సార్ ఉదయాన్నే జూమ్ లో పర్ఫెక్ట్ గా జూమ్ అటెండ్ అవటం, ఫీడ్బ్యాక్ ఇవ్వటం, ఇట్లా ఒక టీం క్రియేట్ చేసి జూమ్ లో
ప్రతిరోజు మార్నింగ్ జూమ్ లో విష్ చేయటం, అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వటం. ఈ 2 మాత్రమే పర్ఫెక్ట్ గా చేస్తారు. వాళ్ళు లీడర్స్ గా లైఫ్ లో ఎదుగుతారు అని ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుంచి కూడా నేను ఏ రోజు అక్కడ నుంచి కూడా జూమ్ లో మార్నింగ్ అటెండ్ అవటం, ఫీడ్బ్యాక్ చెప్పటం. ఈ 2 చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలా. అప్లైనర్ ఏం చెప్పాడు, కిరణ్ సార్ జూమ్ లో యాడవు, విను, విన్న దాంట్లో నీకు ఏ పాయింట్ అయితే నచ్చిందో, ఎస్ ఇక్కడి నుంచి నా లైఫ్ మార్చుకుంటాను సార్ అనే ఒక్క పాయింట్ చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వు అని ఎప్పుడైతే ఆ 2 పాయింట్లు చెప్పాడో, సార్ ఒక్కసారి చెప్పిన తర్వాత అది పెద్ద చెప్పేవాళ్ళు పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, క్వాలిఫికేషన్ ఉందా లేదా ఇవన్నీ కాదు సార్. ఎవరైనా వెస్టేజ్ లో జీరోతో సమానం. ఎంత పెద్ద నా పెద్ద కోటీశ్వరుడైనా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళైనా, పెద్ద లక్షల లక్షలు జీతం ఇస్తున్న వాళ్ళైనా ఇక్కడ వెస్టేజ్ లో 5% నుంచే రావాలి, 0 నుంచే రావాలి. నో రికమెండేషన్స్, నో క్వాలిఫికేషన్స్. చదువు లేనోడు మాత్రమే ఇక్కడ ఇంకా ఫేమస్ కాగలడు. ఏమి తెలియని వాళ్ళు మాత్రమే ఇంకా ఫేమస్ కాగలరు ఈ వెస్టేజ్ లో. కానీ భూమి మీద చదువు లేదంటే చులకనగా చూస్తారు, ఏమీ రాదన్నా గానీ చులకనగా చూస్తారు. అసలు సక్సెస్ అయ్యేదానికి దారే లేదు. ఒకే ఒక పని, ఒళ్ళు గుల్ల చేసుకునే పని తప్ప ఒక టెక్నికల్ గా ఇచ్చే అవకాశం భూమి మీద ఎక్కడా లేదు చదువు లేని వాళ్ళకి. అలాంటి లేని వాళ్ళకి కూడా ఇక్కడ లక్షాధికారులు చేసి 1,50,00,000తో ఇల్లు కట్టుకునేటట్టు చేసి వాళ్ళ జీవితాలని 3 తరాలకు పునాది వేసేటట్టు తయారు చేస్తుందంటే ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని సారోళ్ళు ఏం చెప్పారు అది మాత్రమే పట్టుకొని ముందుకెళ్తున్నాం లీడర్స్. అలా వెళ్ళబట్టి జూమ్ లో ప్రతిరోజు మార్నింగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం. ఎవరు చెప్పరు లీడర్స్. ఒక్కసారి చెప్తారు మనం గెలవాలని, 2 సార్లు చెబుతారు, 3 సార్లు చెబుతారు, 4 సార్లు చెబుతారు, 5 సార్లు చెబుతారు. ప్రతిరోజు మనం ఫోన్ చేయించుకుంటున్నామంటే బాధ్యత మన ఫ్యామిలీకి బాధ్యత అప్లైనర్ మీద ఉందా, నా మీద ఉందా అని డిసైడ్ అవ్వాలా. ఎస్ నేను ఎందుకు ఫోన్ చేయించుకోవాలి ప్రతిరోజు? ఫ్యామిలీ నాదా, పైన అప్లైనర్దా? ఎవరు చూసుకోవాలి ఫ్యామిలీని? ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే బాస్, ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే. కాబట్టి మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు మన ఫ్యామిలీ కోసం ఎవరో వచ్చి చెబితే ప్రతిరోజు జూమ్ యాడవు, ఫీడ్బ్యాక్ ఇవ్వు, గుడ్ మార్నింగ్ చెప్పు, ఇవన్నీ ఎవరైతే చెప్పుకుంటా ఉంటారో కనీసం వాళ్ళ ఫ్యామిలీని గెలిపించాలన్న కాబట్టి ఎప్పుడైతే సార్ చెప్పారో గుడ్ మార్నింగ్ చెప్పాలి కిరణ్ సార్ జూమ్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా గుడ్ మార్నింగ్ చెప్పడం, వినటం, ఒకే ఒక పాయింట్, సార్ ఇది నాకు నచ్చింది, నా లైఫ్ స్టైల్ నేను మార్చుకుంటా ఇక్కడి నుంచి అని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం. ఇట్లా ఫీడ్బ్యాక్లు ఇస్తూ ప్రతిదీ నాలెడ్జ్. ప్రతిరోజు మనం మీటింగ్ వెళ్ళలేని పరిస్థితి. చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఇంట్లో హౌస్ వైఫ్లు ఉన్నారు, వాళ్ళకి ప్రతిరోజు మీటింగ్ల కంటే పర్మిషన్లు దొరకదు. అలాంటి గృహిణులు, అలాంటి మహిళలు ఎవరైనా సరే అందరు కూడా పార్ట్ టైం గా చేసుకోవచ్చు అనే దానికి వీలుగా మనకి ఉదయాన్నే జూమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు చెప్పిన అంశం ఏంటంటే కిరణ్ సార్ ప్రతిరోజు మనం మీటింగ్కి వెళ్ళాము, నాలెడ్జ్ అనేది ఇక్కడ నేర్చుకుంటే తప్ప వినటం నేర్చుకోవటం కింద వరకు పాస్ చేయటం, ఈ 3 వినాలి, నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ ని నీ కింద టీం పాస్ చేయాలి. ఈ 3 చేస్తే మాత్రమే ఈ బిజినెస్ ఆ టీం అనేది ముందుకు వెళ్తుందని నాకు ఎప్పుడైతే చెప్పాడో మా గురువు గారు బ్రహ్మేశ్ సారు, వెంటనే నేను కూడా ప్రతిదీ నోట్ చేసుకోవటం, వినటం, జూమ్ లో వినటం, పాయింట్ కనెక్ట్ అవ్వటం, దాన్ని నా లైఫ్ స్టైల్ మార్చుకోవటం, ఆ మార్చుకున్న అంశాన్ని నా టీం పాస్ చేయటం. అలా చేసుకుంటూ జూమ్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటూ ఆ జూమ్ లో మన వాయిస్ వినిపిస్తూ ఆ వాయిస్ లో పెద్ద పెద్ద లీడర్స్ వాయిస్ కూడా వాళ్ళ మాటలు విని చిన్న చిన్నగా నాలో మార్పుని, ఏవైతే లీడర్స్ గా ఎదిగి వాళ్ళు లక్షాధికారులు అవుతున్నారో నాలో ఏం లేవు, వాళ్ళు ఏమున్నాయి అని నాలో ఉన్న మైనస్లని ఆ జూమ్ లో తెలుసుకుంటూ నేను నా జీవితం మార్చుకుంటూ పోతే ఈ విధంగా ఈ చిన్న సక్సెస్ అయ్యాను. అట్లాగే జూమ్ ఇంపార్టెంట్. ఆ విధంగా జూమ్కి యాడ్ అవుతా ఉండేది. ఫోన్ చేసి అందరినీ 5 గంటలకి, 5:30కి జూమ్ ఉన్నప్పుడు 5 o'clock లేసి అందరిని కొత్త కాబట్టి అలవాటు లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో
వాళ్ళందరం కూడా జూమ్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో ప్రతిరోజు నైట్ ఉదయాన్నే 5 గంటలకు లేయటం, వాళ్ళకి కాల్ చేసుకోవటం, జూమ్ యాడ్ అయ్యేటట్టు చూసుకోవటం. వాళ్ళు జూమ్ లో యాడ్ అయ్యారా లేదా అన్నది క్రాస్ అలా చెక్ చేసి జూమ్ లో యాడ్ కాకపోతే మళ్ళా కాల్ చేయటం. జస్ట్ ఇట్లా అలవాటైన దాకా 1 వీక్ అలవాటైన దాకా వాళ్ళందరినీ జూమ్ కి ఇన్వైట్ చేసుకుంటూ ఇప్పుడు ఇంకా టీం ముందుకు పోతుంది కాబట్టి ఆ విధంగా జూమ్ కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇంకా మీటింగ్స్. సో అలట్లా ప్రతిరోజు మేము హోమ్ మీటింగ్ కి రాత్రి 7 గంటలకు బయలుదేరి వచ్చేసరికి 1 o'clock. ప్రతిదీ 60 కిలోమీటర్లు పోను, మళ్ళీ 60 కిలోమీటర్లు రాను. సో 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు నైట్ పోయి రావాలంటే అది కేవలం వెస్టేజ్ లో గోల్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. అదే గోల్ లేకుండా వెస్టేజ్ లో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఒంగోలు పోయి రావాలి అంటే ఎవరైనా పోతారా? నైట్ విజయవాడ పోయి రావాలంటే ఎవరు పోతారా? దూరాన్ని దగ్గరగా కొలిసినప్పుడు, నీ టయాన్ని చూడకుండా పని చేసినప్పుడు, టైం చూడకుండా మనం ఎప్పుడైతే పని చేస్తామో దూరాన్ని ఎప్పుడైతే దగ్గరగా కొలుసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ కాగలరు. కాబట్టి మేము దూరమా, అయ్యో నైట్ పోదామా, ఇప్పుడా చీకటి పడింది మళ్ళీ రాగలమా, ఇవన్నీ ఎప్పుడు కూడా మా గురువు గారు మాకు చెప్పలా. ఇరండి సార్, గోల్ ముఖ్యం. మీ పిల్లల లైఫ్ స్టైల్, మీ పిల్లలు ఎలా ఉన్నారో చూసుకో, మీ ఇల్లు ఎలా ఉందో చూసుకో, నీ ఫ్యూచర్ చూసుకో, పిల్లలు పెద్దరైతే నీ పరిస్థితి చూసుకో. ఇవన్నీ ముందు 1 year టైం అనేది చూడబాక. నైట్ డ్యూటీలు చేసుకుంటే లారీలు నడిపే వాళ్ళు లేరా? రెత్రింబవులు లారీలు నడుపుతా ఉన్నారే. 15,000 రూపాయలు వాళ్ళ ఇన్కమ్ నెలకి. ఆ 15,000 కోసం రాజస్థాన్ తో బయలుదేరితే మద్రాసు దాకా వాళ్ళు డ్రైవింగ్ చేస్తా ఉంటారే ఫ్యామిలీని వదిలిపెట్టి. మరి వాళ్ళందరిని ఒకసారి చూడు. మరి ఆ పొజిషన్ మనకు కావాలా? అవకాశం లేక వాళ్ళు ఉన్నారు. అందరికీ అవకాశం ఉంది భూమి మీద. సో అలాంటప్పుడు మనం నైట్ వెళ్ళి చెప్పుకొని వస్తే, ఎందుకంటే అందరు పనులకు వెళ్తారు కాబట్టి, నైట్ టైం ఫ్రీగా ఉంటారు కాబట్టి, ఓపెన్ మైండ్ తోటి 1 గంట క్లారిటీ వచ్చిన మన లైఫ్ స్టైల్ మారుతుంది కాబట్టి వాళ్ళ జీవితాలు మారుతాయి, మన జీవితాలు మారుతాయి అని అనుకున్నప్పుడు మరి టయాన్ని ఎందుకు చూస్తున్నావు కిరణ్ సార్? వాళ్ళ జీవితాలను చూడు. నైట్ డ్యూటీలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు పోయి చెప్పి రావడానికి ఏమవుతున్నాను? ఎప్పటికప్పుడు డీయాక్టివేషన్ అప్పుడల్లా మోటివేషన్ చేస్తూ ఆ విధంగా మా గురువు గారు మా లీడర్ గా ఉన్నారు కాబట్టి మేము కూడా దాని తగ్గట్టుగా వెళ్ళి పని చేసుకున్నాం కాబట్టి ఈ రోజు ఆ సక్సెస్ అందుకోగలుగుతున్నాం సార్. సో అట్లా ప్రతిరోజు 3 నెలలు బాగా హార్డ్ వర్క్ చేసాం. పోవటం వచ్చేసరికి 12 నైట్. సో మా మా ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. అదే బ్రహ్మే సార్ ఇంటికి వెళ్ళేసరికి 1:30 అవుతుంది నైట్. వర్షాలు పడ్డ రోజులు ఉన్నాయి, తడిసిపోయిన రోజులు ఉన్నాయి, బండికి లైటింగ్ లేని రోజులు ఉన్నాయి. అంత హార్డ్ వర్క్ చేసి ఆ పెయిన్స్, ఆ బాధలన్నీ కూడా చూసి తర్వాత ఆ 3 నెలల్లోనే టీం దాదాపు 300 మంది దాకా రావడం జరిగింది. వన్స్ ఎప్పుడైతే ఒక చిన్న టీం వస్తుందో ద్వారానే మనం ఇంకా ముందుకెళ్ళగలం. ఒక టీం అనేది నిర్మించుకోకపోతే ఆ ఆ తర్వాత చాలా కష్టపడతాం కాబట్టి చిన్నగా మెల్లమెల్లగా గురువు గారు అందుబాటులో ఉన్నప్పుడు మనం సార్ను ఉపయోగించుకొని, ఎవరైతే అప్లైనర్ను ఉపయోగించుకొని ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ పెట్టిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలరు. యాక్చువల్లీ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం జాయిన్ అయింది ఎన్ని రోజులు, పర్ఫెక్ట్ గా ఎన్ని మీటింగ్లు పైన అప్లైనర్ తో పెట్టించాం, మంత్లీ ఎన్ని చేసుకోండి. కానీ ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే త్వరగా ఎవరైనా సక్సెస్ ఉంది. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు అవుతావు, రేపు అవుతావు, ఎల్లుండి అవుతావు, నిదానంగా అవుతావు, నీ ఇష్టం. బట్ ఇక్కడ నువ్వు త్వరగా సక్సెస్ అవ్వాలంటే, త్వరగా నీ లైఫ్ మారాలంటే మనం హోమ్ మీటింగ్లు ఎక్కువ హోమ్ మీటింగ్స్ పెట్టించుకుంటే అప్పుడు మాత్రం సక్సెస్ అవుతారు. ప్లాన్ చేసుకోవాలి. ఒక అప్లైనర్ ఈ రోజు నీ కాడికి వచ్చినప్పుడు ఇంతమందిని ప్లాన్ చేసుకొని, నిన్న మీరు కానీ గ్రూప్ చూసినట్లయితే మన ఇక్కడి నుంచి నాగలక్ష్మి మేడం గారు బ్యూటీషియన్ నంద్యాల వెళ్ళింది. లేడీ కదా, దూరమా పోవాలా, లేడీ అంత దూరం పోయిద్దా, ఇవన్నీ గెలవాలన్న కాన్సెప్ట్ ఉంటే నాగలక్ష్మి మేడం ఇక్కడ భర్త పిల్లల్ని వదిలేసి టీం సపోర్ట్ తోటి నంద్యాల వెళ్ళి ఒకే రోజు 8 హోమ్ మీటింగ్లు పెట్టింది లీడర్స్.
గ్రూప్ చూస్తూ ఉండండి. గ్రూప్ లో చూస్తున్నాం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒకే రోజు 8 హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేసుకోవాలా. పైన లైఫ్ లర్నర్స్ ప్లాన్ చేసుకుంటే ఒక లీడర్ వెళ్ళినప్పుడు లీడర్ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలి. టైం పాస్ గా ఉపయోగించుకోకూడదు. వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. ఒక మైండ్ లో ఈ రోజు 200 కలవాలనుకున్నప్పుడు ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం మళ్ళీ నైట్ 8 గంటల దాకా మీకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా హోమ్ మీటింగ్స్ పెట్టించుకుంటే మనం సక్సెస్ అవుతాం. జూమ్ మీటింగ్, హోమ్ మీటింగ్ ఈ రెండు కూడా పర్ఫెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు 12 నెలల్లోనే ఈ అవకాశాన్ని తీసుకోగలిగాం. అదే విధంగా మీటింగ్స్ ఎక్కడ మీటింగ్ ఉంటాడు మా గురువు గారు ఒకటే చెప్పేది, కిరణ్ సార్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ టీముని ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టు. జీవితంలో వెనక బడిలో వెనక కూర్చొని ఇంకా మన లైఫ్ అక్కడే ఆగిపోయింది కిరణ్ సార్. మీటింగ్ అంటే ఎక్కడ మీటింగ్ అన్నా తీసుకెళ్లి మన టీం ని తీసుకెళ్లి ఫస్ట్ 2 వరుసల్లోనే కూర్చోబెట్టు. అప్పుడు మాత్రమే సార్ వాళ్ళు క్షేమే చెప్పే మన మైండ్ లోకి ఎక్కుతాయి. ఇంకా మనం ముందుకెళ్ళగలం. ప్రతి ఒక్కరు కూడా ఒక మీటింగ్ తీసుకెళ్తే చాలా మంది కుర్చీలకు ముందు ఎంత ఖాళీ ఉన్నా వెళ్ళి వెనకే కూర్చుంటారు. ఎందుకంటే జీవితంలో వెనకపడటం అంటే అంత ఇంట్రెస్ట్. లైఫ్ లో పెళ్లి కాకముందు అంటే బడిలో చదువుకున్న పోయి వెనక కూర్చుండేది. టీచర్ ముందు ఎప్పుడు కూర్చోం. అట్లాగే పిల్లలు పుట్టినా కూడా ఇంకా బాధ్యతలు ఉన్నా కూడా ఇంకా వెనక కూర్చుంటే మన సక్సెస్ అనేది కూడా వెనక్కి పోయేది. కాబట్టి మా గురువు గారు ఒకటే చెప్తా ఉండేవాళ్ళు, కిరణ్ సార్ టీమ్ కి మీటింగ్ తీసుకెళ్ళాలి. టీం ఉండాలి, టీంలో నువ్వు ఉండాలి. నువ్వు ఒక మీటింగ్ వెళ్తున్నావు అంటే నీ వెనక సీట్ ఖాళీ అయితే ఎవరో ఒకరిని ఎక్కించుకొని రా. వాళ్ళని మోటివేషన్ చేయి, మీటింగ్ లో కూర్చోబెట్టు, ప్రయత్నించు. ఇంటి దగ్గర ఎవరో ఒకరిని మాట్లాడు, కన్విన్స్ అయ్యి ఒక మీటింగ్ కొత్త వ్యక్తిని ప్రతి మీటింగ్ కొత్త వ్యక్తిని ఇన్వైట్ చేయి. వాళ్ళు వస్తే వస్తారు, మైండ్ సెట్ మారుతుంది. అట్లా ప్రతిరోజు కొత్త వ్యక్తిని మీటింగ్ వస్తే ఎవరో ఒకరిని ఇంటి దగ్గర మాట్లాడుకొని కొత్త వ్యక్తిని తీసుకొచ్చేది. ప్లస్ టీంని అడుగుతాం రమ్మని, ప్రతి ఓన్లీ మీటింగ్ ఇన్వైట్ చేస్తాం. టీం రాలేదా మరి నువ్వు ఆగిపోకు. టీం రాలేదంటే నువ్వు ఆగిపోకు. చాలా మంది మనం గమనించినట్టయితే నేను పిలిచాను సార్ అందరినీ, వాళ్ళు రానన్నారు సార్ అందుకని నేను కూడా ఆగిపోయాను. యాజ్ ఎ లీడర్ గా నీ లైఫ్ మారాలి, నీ ఆకలి మారాలి, నీ భవిష్యత్ మారాలంటే అందరితో ముడిపెట్టుకోకూడదు దీన్ని. సో లీడర్ గా పిలుస్తాం, వస్తే వస్తారు లేకపోతే లేదు, బట్ నేను ఉండాలి మీటింగ్ లో అని ఎవరు వాళ్ళు లీడర్ గా మారి ఎవరు వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరు వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీటింగ్ లోకి వెళ్ళి కూర్చోవాలి. మీటింగ్ లో నిన్న అయినదే మొన్న అయినది అంతా ఒకటే కదా, ఏం చెబుతారబ్బా అంతా ఒకటే కదా చెప్పేది అంతా స్టోరీ అని అనుకుంటారు. బట్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి మీటింగ్లు. బట్ మనం ఏమి నేర్చుకున్నాం, మన చెక్ ఎంత వస్తుంది, మన ఆదాయం ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనం మోటివేషన్ చేసుకోవాలా. మీటింగ్ లేకపోతే మొద్దు సేకరి చేయాల్సి వస్తుంది. అంటే ఒక చెట్టును కొట్టాలంటే ఒక గొడ్డలతోటి టెక్నికల్ గా తెలియకపోతే కొడతానే ఉంటాడు అది పడిన దాకా. చాలా సార్లు ప్రయత్నించాలి. అదే ఒక లాజికల్ మెథడ్ నేర్చుకుంటే జస్ట్ 1 or 2 షాట్స్ లోనే కొట్టే విధానం బట్టి ఆ చెట్టు పడిపోతుంది. సో ఏదైనా ఒక పనిని మనం హార్డ్ గా చేస్తున్నామంటే నాలెడ్జ్ లేక చేస్తున్నాం. అది టెక్నికల్ గా త్వరగా చేయాలంటే నీకు మీటింగ్ లో తెలియజేస్తారు. కాబట్టి మీటింగ్ యొక్క ప్రాధాన్యత ఎప్పుడైతే మేమందరం కూడా ఏ లీడర్ అయినా సరే వెళ్ళి కనెక్ట్ అయిన వాళ్ళు మీటింగ్ వెళ్ళే కనెక్ట్ అయ్యారు. ఇక్కడ నువ్వు ఎన్ని హోమ్ మీటింగ్స్ పెట్టినా చివరికి ఒక్క మీటింగ్ అని తీసుకురాబడినట్టయితే వాళ్ళకి ఆ ధైర్యం అనేది రాదు. ఖచ్చితంగా మీటింగ్ లో నాలెడ్జ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ వస్తే హౌస్ వైఫ్ కాడ నుంచి కలెక్టర్ దాకా అందరు కూడా వెస్టేజ్ లో ఉన్నారు. మరి వాళ్ళందరిని చూసిన తర్వాత నువ్వు చెప్పింది చాలా చిన్నదిగా ఉండిద్ది. నువ్వు ఇంటికెళ్ళి చెప్పలేకి చాలా చిన్నదిగా ఉండిద్ది వాళ్ళకి. అదే ఒక మీటింగ్ తీసుకెళ్తే అందరు రకాలైన హౌస్ వైఫ్, చేపలు పట్టుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, రైల్వేస్ అందరూ కూడా ఇట్లా అన్ని కేటగిరీ వాళ్ళని చూసిన తర్వాత ఎస్ వాళ్ళందరి వల్ల అయింది నా వల్ల ఎందుకు కాదన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ముందుకు వస్తుంది. ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుందో అప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీటింగ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే ఆ సార్ అన్నారో కిరణ్ సార్ మీటింగ్లు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం మీటింగ్లు వెళ్లాల్సిందే. సార్ మొన్న విన్నాం కదా సార్, నో, ఒక్కొక్కరు ఒక్కోసారి సబ్జెక్టు ఏ వ్యక్తి పాయింట్ ఇంకా నీకు కనెక్ట్ అయిద్దో
తెలియదు. ఒక్కొక్కరు చెప్పిన పాయింట్ ఒక వ్యక్తి కనెక్ట్ కావచ్చు, ఇంకో వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి చెప్పినప్పుడు కనెక్ట్ అవుతారు. సో ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ రేపు చెప్పరు. ఒక్క మీటింగ్ వచ్చి అంతా నాకు తెలుసులే, అల్లాదే కదా అని కూర్చుంటే వాళ్ళ లైఫ్ అందరితో ఆగిపోతుంది లీడర్స్. అన్నం ప్రతిరోజు తింటాం, బట్ మీటింగ్ అనేది ప్రతి మీటింగ్ ఇంపార్టెంట్. ఎవరు ఏం మాట్లాడుతారు, ఎవరి పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలియదు. అందుకని ప్రతి మీటింగ్ చాలా ఇంపార్టెంట్. లైవ్ లో చూసేది వేరు, మీటింగ్ లో అంతమందిలో చూసేది వేరు. కాబట్టి లీడర్స్, మీటింగ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా, మనమేమి టైం పాస్ కోసం చదవండి ప్రతిరోజు మీటింగ్లు. టైం పాస్ కోసం పెట్టాలి. ఎంఎస్ఆర్ గురువు గారికి 18,50,000 వస్తున్నా గానీ ప్రతి పేద బిడ్డ గెలవాలని చెప్పి రోజుకి 6-7 మీటింగ్లు చెప్పుకుంటూ ఉదయం 6 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా మీటింగ్స్ చెప్పుకుంటూ పోతున్నాడు. అవన్నీ చేయాలంటే ఎంత జర్నీ చేసి ఉండాలి మళ్ళా నైటు. ఈ విధంగా రెస్ట్ లేకుండా మీటింగ్లు యొక్క పెట్టుకుంటూ పోతున్నాడంటే ఎందుకు? ప్రతి పేద బిడ్డ మారాలా? మనం చెక్కు తీసుకున్నట్టు కనపడాలి గురువు గారికి. మనం చెక్కు తీసుకున్నంత వరకు మనకి ఆ మీటింగ్ యొక్క నాలెడ్జ్ రానట్టే. కాబట్టి ఎప్పటికప్పుడు చాలా మంది కూడా లీడర్స్, చాలా మంది అపజయాలను ఎదురొచ్చినప్పుడు, అంటే చెక్కు తగ్గు వచ్చినప్పుడు, మనం చెప్పినప్పుడు ఎవరు రానప్పుడు, మన హేళన చేసినప్పుడు, బ్యాగ్ వేసుకొని పోతున్నాడు అని ఎగతాళి చేసినప్పుడు, ఇలాంటి డీమోటివేషన్ ఎప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా మీటింగ్కి వెళ్ళి బూస్టింగ్ లాగా ఛార్జింగ్ పెట్టుకొని అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి సిద్ధపడతా ఉంటారు. కాబట్టి మీటింగ్ పవర్ ఆ విధంగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే డీమోటివేషన్ అయినప్పుడల్లా పక్కంటోడు బాగలేదనో, నువ్వు పిలిస్తే ఎవరు రాలేదనో, నీ చెక్ అసలు ఈ నెలలో ఏం రాలేదనో, ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్లకి డిసప్పాయింట్ అయినప్పుడల్లా వెళ్ళి మీటింగ్ లో కూర్చో. వాళ్ళు ఏం చెబుతున్నారు, చెబుతున్నారు. మీరు ఎప్పుడు కన్సిస్టెన్స్ గానే ఉండాలి. నీ లెవెల్స్ తగ్గకూడదు. పిలిస్తే రారు, నిజమే, వాస్తవం. నీ ఇంట్లో రారు, నీ ఇంట్లో వాళ్ళు రారు, నీ బంధువులు రారు, నీ ఫ్రెండ్స్ రారు, అది వాస్తవం పక్కా. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు మీటింగ్ రా. ప్రతి వాళ్ళందరికి కూడా జరిగినవి అవన్నీ. బంధువులు రారు, ఎంతో మంది ఎగతాళి చేస్తా ఉంటారు. మరి వీడికి ఏం తెలుసురా, ఈ నిన్నటిదాకా ఏడ తిరిగినోడు, నువ్వు చెబితే ఎవరు వినరు. బట్ నీకు టీం మాత్రం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ప్రతి రోజు నువ్వు మీటింగ్ అవ్వు, 20-30 మీటింగ్లకు అటెండ్ అవ్వు. నీ లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో చూడండి. నాకు మాట్లాడడం రాదు, ఎవరికి రాదు మాట్లాడడం, బట్ మీటింగ్స్ వెళ్ళి కూర్చోండి. 20-30 మీటింగ్ల తర్వాత యాజ్ ఎ లీడర్ గా ప్రూవ్ చేసుకొని నీ వెనక పెద్ద సైన్ రాకపోతే అప్పుడు అడగండి. ఖచ్చితంగా మీటింగ్స్ అనేది ఇంపార్టెంట్ తెలుసుకోండి. ప్రతి ఒక్క నాలెడ్జ్ వస్తుంది. మన పిఎస్ఆర్ గురువు గారు ప్రొడక్ట్ నాలెడ్జ్ కొంత చెప్తారు. ఆ తర్వాత ఆనంద్ ప్రసాద్ గారు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోండి, రోజుకు ఒక సబ్జెక్ట్ చెప్తాడు. మోకాళ్ళ నొప్పుల గురించి, షుగర్ గురించి, బీపీ గురించి చెప్పినప్పుడల్లా కనెక్ట్ చేసుకోండి. వాయిస్ వినండి, జూమ్ లో ఉన్నాయి వినండి. ఇట్లా ఇవన్నీ కూడా మీటింగ్ ప్రాముఖ్యత తెలుసుకొని మేము ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ అటెండ్ అయ్యాము. తర్వాత మైసూరు, ఈ మీటింగ్స్ లో కూడా రకరకాల మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్లోర్ మీటింగ్స్, తర్వాత సెమినార్లు, ఎంఎస్ఆర్ గురువు గారి సెమినార్లు. ఖచ్చితంగా ఫ్లోర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, లీడర్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలా, నువ్వెలా ఉండాలా, నీ టీంకి ఆదర్శంగా ఉండాలా. నువ్వే ఎడ మారకపోతే నీ టీంకి ఆదర్శంగా ఏముంటావు? జూమ్ లో నువ్వే అడగకపోతే నీ టీంకి ఆదర్శంగా ఏముంటావు? కిరణ్ సార్ టీం అంటే కిరణ్ సారే లేకపోతే గ్రూప్ లో, సో ఇంకెందుకు మనం? మన కింద ఒక టీం వచ్చినప్పుడు మనం ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలా? మనల్ని నమ్మి ఒక టీం వచ్చినప్పుడు ఎస్ సార్ గెలిపిస్తాడన్న నమ్మకం అనేది నీ కింద వచ్చినప్పుడు మనమే నిద్రపోతా ఉంటే టీం ఎట్లా ఉంటుంది? అప్పుడు లీడర్స్, జూమ్ లో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు యాడ్ అవ్వాలి. యాడ్ అయ్యి కింద లైఫ్ లైనర్స్ యాడ్ అయ్యారా లేదు చూసుకొని, మనం ఎప్పుడు మన వాయిస్ మనం అనేది కనబడతా ఉంటే ప్రతి వాళ్ళు అదే విధంగా కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జూమ్ లో యాడ్ అవ్వాలి. మీటింగ్, ఫ్లోర్ మీటింగ్. నిన్న పోయాం కదా, తప్పది. నిన్న పోయాను కదా, ఇవాళ ఏం పోయేదంటే ఇక్కడ నువ్వు నేర్చుకుంటేనే సక్సెస్ అవుతావు. నువ్వు నేర్చుకున్న దాకా, నీ ఒక్కడ నువ్వు బండి నడిపిన దాకా సింగిల్ గా ఎవరి మీద డిపెండ్ కాకుండా నీ పాటికి నువ్వు టౌన్ లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న దాకా, ఫ్రూట్స్ తెచ్చుకున్న దాకా అప్పుడు నువ్వు నేర్చుకున్నట్టు. బండి నడుపుతూ ప్రతి ఒక్కటి సపోర్ట్ తీసుకున్నావంటే నువ్వు ఇంకా నేర్చుకున్నట్టు. సో ఇక్కడ హోమ్ మీటింగ్ నువ్వు ఇండివిజువల్ గా చెప్పుకుంటూ వెళ్ళని దాకా నీకు ఏమి రానట్టే. మరి ఎట్లా బావు మీటింగ్ కి? హోమ్ మీటింగ్ నాకు చెప్పడం రాలేదు అంటే నేనేం నేర్చుకున్నాను? అంటే నేర్చుకోలేదు కాబట్టి మీటింగ్ అటెండ్ అవ్వాలా. కాబట్టి ప్రతి మీటింగ్ లో ఒక్కొక్క పాయింట్ నేర్చుకొని ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకున్నట్లయితే మీరు ఇంకా మనం అందరం కూడా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీటింగ్స్కి వెళ్ళాం. మీటింగ్స్ లో రకాలు ఉన్నాయి. ఫ్లోర్ మీటింగ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. కోటప్పకొండ, దాదాపు కోటప్పకొండలో
ఈ నెల కోటప్పకొండలో వచ్చేసి 17, 18 ఎన్నిసార్లు నాకు తెలిసి 20, 30 సార్లు కోటప్పకొండలో పెట్టా. ప్రతి 4-5 నెలలకు ఒకసారి కోటప్పకొండలో జరుగుతుంది మీటింగ్. తెలంగాణ, ఏపీ 2000 నుంచి 3,000 మంది రాబోతున్నారు. ప్రతి మీటింగ్ కి 2,000, 3,000 మంది అటెండ్ అవుతారు. తెలంగాణ నుంచి 7-8 బస్సులు పెట్టుకొని వస్తారు. కానీ మన కాడి నుంచి మాత్రమే స్లోగా పోతా ఉంటారు. తెలంగాణలో ప్రతి మహిళ, ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రతి మహిళ లక్షాధికారి అయింది. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ లేడీస్ ఎక్కువ ఉన్నారు. లక్షాధికారులు మగవాళ్ళు కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. అసలు అక్కడ బీభత్సంగా ఉంటుంది ఈ బిజినెస్. కానీ మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 18, 19 ఏప్రిల్ ఈ నెలలో 18, 19 బూట్ క్యాంప్ అంటే 2,000 మంది వస్తారు. 2,000 నుంచి 3,000 మంది. 18వ తేదీ బూట్ క్యాంప్ అంటే 17వ తేదీ రేత్రికే వచ్చి ముందు హాల్లో కుర్చీలన్నీ వేసుంటారు. ఈ అందరూ కూడా శారీలు అన్ని పరుచుకొని టికెట్ కర్చీఫ్లు వేసినట్టు బుక్ చేసుకుంటారు. అంటే దాని ప్రాముఖ్యత చూడండి. పిల్లల్ని వేసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎంత రిస్క్ ఫేస్ చేస్తా కూడా వస్తా ఉన్నారు తెలంగాణలో. అన్ని వందల మంది, అన్ని వేల మంది ఆ మీటింగ్ అటెండ్ జరుగుతుంది. అంత దూరం నుంచి వాళ్ళు రాంగా పక్కనున్న 50, 100 కిలోమీటర్స్ మనం పోలేం. ఎందుకంటే దాని గురించి తెలియదు కాబట్టి. కాబట్టి ఇక్కడ నేను లీడర్‌ని, నా లైఫ్ మారాలి, నా ఫ్యూచర్ మారాలి. 24 సంవత్సరాలు నేను కష్టపడి చదివినా, నాకు ఇలాంటి ఉద్యోగం రాలేదు, నా లైఫ్ మారలేదు. నాకు రూ. 10,000 ఉద్యోగంతోటే నా జీవితాన్ని నెట్టుకొని పోతున్నా. నేను కూలి పని చేస్తేనే నా ఫ్యామిలీ బతుకుతుంది. నేను చేసినా చేయకపోయినా దీంట్లో ఆపర్చునిటీ ఇన్‌కమ్ వస్తుందన్నారు. 3 తరాల బిజినెస్ ఉందన్నారు. అని ఇయన్నీ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ సిస్టమ్‌లో, నువ్వు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీటింగ్ నీకై నువ్వు బయలుదేరతావు. నీ లైఫ్ మారాలి, నీ పిల్లల భవిష్యత్తు మారాలి అని నీకెప్పుడైతే నీకనిపిస్తుందో, నేను లేకపోయినా నా పిల్లలు, నా ఫ్యామిలీ రోడ్డున పడకూడదని నీకెప్పుడైతే అనిపిస్తుందో, నీ పాటికి నువ్వు బయలుదేరతావు మీటింగ్‌కి. నువ్వెళ్లి చూసొచ్చి నీ లైఫ్ ప్లానర్‌కి చెప్తావు. కొత్త కొత్త వాళ్ళకి చెప్తావు. ఈ మీటింగ్ అద్భుతి. ఆ మీటింగ్‌కెళ్ళాను నా మైండ్ సెట్ మారింది. ఆ మీటింగ్‌కెళ్ళాను నా ఇన్‌కమ్ ఎంతొస్తుంది అని నువ్వు ఎప్పుడైతే దాన్ని చూసొచ్చి నువ్వు చెప్తావో, అప్పుడు నీ టీమ్ రావటం స్టార్ట్ అవుతుంది. ఆ సినిమానే నువ్వు చూడకపోతే నువ్వేం చెబుతావు ఆ సినిమా గురించి? కాబట్టి లీడర్స్, నేను నాది ఈ బిజినెస్, నేను మారాలి, నా లైఫ్ మారాలని ఎవరైతే మైండ్ సెట్ మార్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. టైం పాస్ కైతే ఇది వేస్ట్. అసలు టైం పాస్ కోసం ఇంకేదన్నా చేసుకొని ప్రతి నెల ఏ రోజుకు వచ్చే డబ్బులు ఆ రోజు చూసుకోవచ్చు. దీంట్లో 3, 4 నెలలు డబ్బులు ఆశించకూడదు. నువ్వు నేర్చుకొని నీకై నువ్వు బండి నడిపిందాకా, నీకై నువ్వు హోమ్ మీటింగ్ పెట్టిందాకా డబ్బులు ఆశించకూడదు. ఏమి నేర్చుకున్నావని ఆశిస్తావు డబ్బులు? నాకెంత వచ్చినాయి సార్? 10,000 రాలేదు, 12,000 ఏమి నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకుంటే నువ్వు ఒక్కడే వెళ్తావు కదా! హోమ్ మీటింగ్ పెట్టుకుంటా వెళ్తావు కదా! మరి నేర్చుకోకుండా ఎవరో హోమ్ మీటింగ్ పెడితే డబ్బులు ఎలా తీసుకోవాలనిపిస్తుంది? లీడర్స్ నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్పియటానికి రెడీగా ఉన్నారు అప్లైనర్స్. నువ్వు నేర్చుకోవాలన్న తపనుంటే అప్లైనర్స్ ద్వారా నేర్చుకోవచ్చు. జూమ్ మీటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. హోమ్ మీటింగుల ద్వారా నేర్చుకోవచ్చు. ఫ్లోర్ మీటింగుల ద్వారా నేర్చుకోవచ్చు. బూట్ క్యాంపుల ద్వారా నేర్చుకోవచ్చు. మైసూర్ క్యాంపుల ద్వారా నేర్చుకోవచ్చు. వీఎల్సీ పెద్ద ట్రైనింగుల ద్వారా నేర్చుకోవచ్చు. ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయే నేర్చుకోవటానికి. మనం ఏం చేస్తున్నాం అనేది నీకు నువ్వు క్వెషన్ చేసుకుంటే తప్ప దీంట్లో ముందడుగేయలేవు. ఈట్లేమీ అటెండ్ కాకుండా నాకు రాల, వాళ్ళకొచ్చినియి. నాకు రాల, వాళ్ళకి ఏమో వాళ్ళందరూ మీటింగ్‌కెళ్తున్నారు. పర్ఫెక్ట్‌గా సిస్టానికి తగ్గట్టుగా పనిచేస్తున్నారు. సిస్టానికి తగ్గట్టు పనిచేస్తున్నారు గాబట్టే, ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన మాటలకు తగ్గట్టుగా పనిచేస్తున్నారు గాబట్టే, ఈరోజు అందరూ లక్షాధికారులయ్యారు. కొత్త రాజ్యాంగం ఎవరైతే రాస్తారో, కాపీ పేస్ట్ చేయకుండా పైనోళ్ళు ఏం జేశారో, ఒక సక్సెస్ అయిన లీడర్స్, లక్షాధికారులైన లీడర్స్ ఏం జేశారో, అది జేయకుండా మనం ఇంకొక ఏదన్నా జేస్తే డబ్బులు రావు. వాళ్ళేది జేశారో అలాగే కిందకి మనం డూప్లికేట్ చేసుకుంటూ పోతే తప్ప మన ఆదాయం స్ట్రక్చర్ మారదు. కాబట్టి బూట్ క్యాంప్ చాలా ఇంపార్టెంటు. వందల మంది వస్తారు. ఆ వందల మందిలో కూర్చున్నాక అప్పుడు డిసైడ్ అవుతాం ఇంకా. ఇంకా వైబ్రేషన్ వస్తుంది. అరే! ఇంత పేద బిడ్డలు ఇంతమంది ఉన్నారా? వాళ్ళు మారంగా నేను మారలేనా? చదువులేనోళ్ళు ఇంతమంది డెవలప్ అయ్యారా? వాళ్ళు రాంగా నేను మారలేనా? నా లైఫ్ మారదా? అని చెప్పి అక్కడి నుంచి డిసైడ్ అయ్యాను సార్. సుబ్బశెట్టి గారి మీటింగు ఒంగోలులో. అక్కడ డిసైడ్ అయినా. ఆ అద్భుతాన్ని చూసాం బూట్ క్యాంప్‌కెళ్ళి. ఇన్ని వందల మంది, వేల మంది ఏంట్రా బాబు ఇంత జనాలు.
ఇంత ఆపర్చునిటీ దీనికోసం ఇంతమంది ఈ బిజినెస్ కోసం పోరాడుతున్నారా? నువ్వు మాట్లాడుతుంటే స్టేజ్ ఎక్కి ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా ఫస్ట్ క్వాలిఫై అయినప్పుడు నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే ఇన్ని వందల మంది నీకు సపోర్ట్లు కొడుతున్నారంటే, బయట లోపల పట్టకుండా దాదాపు 2000 మంది ఉండి నీకు సపోర్ట్లు కొడుతున్నారంటే దాని వాల్యూ నీకు అప్పుడే అర్థమై ఉండాల. అంటే ఈ కింద ఉన్న 2000 మంది కూడా నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ కావాలని అచీవ్ అవ్వాలని చెప్పి తపనతోటి ఉన్నారు. మరి నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అయినా కూడా ఒక లీడర్ గా అప్పటికి మారకపోకుండా అప్పటికి ఏమి నేర్చుకోకుండా ఉన్నట్టయితే ఎక్కడ మన సక్సెస్ ఉంటుంది? ఎక్కడ మన లైఫ్ విజయం ఉంటుంది? కాబట్టి లీడర్స్, ఒక డైరెక్టర్ పోస్ట్ లో ఫస్ట్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్. ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యావో అక్కడి నుంచి నీ డ్రెస్ కోడ్, నీ బిహేవియర్, నీ మైండ్ సెట్ టోటల్ ఎంటైర్ టాప్ టు బాటమ్ విత్ షూ ఇన్సెట్ ఎవరైతే ఇవి లేకుండా ఉంటారో వాళ్ళు లీడరే కాదు. నువ్వు మారు. ఒక లీడర్ గా ఒక డైరెక్టర్ పోస్ట్ నీకు ఇచ్చినప్పుడు ఈ ఇంటర్నేషనల్ కంపెనీ 9 దేశాల్లో ఉందంటే ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ ఇంటర్నేషనల్ కంపెనీలో నీకు ఒక డైరెక్టర్ పోస్ట్ హోదాని ఇచ్చిందంటే కంపెనీ నీకు 5,000 నుంచి 20,000 రూపాయల లోపు అకౌంట్ లో వేయటం జరుగుతుంది. సో అలా డైరెక్టర్ పోస్ట్ గుర్తించి నీకు అమౌంట్ ఇస్తుందంటే నువ్వు ఎలా ఉండాలా? నువ్వు మారి నీ లైఫ్ మార్చేటట్టు ఉండాలా. సో మీటింగ్ అంటే మనం ఇనిషియేట్ చేయము. మీటింగ్ అంటే షూ వేసుకోము. మీటింగ్ అంటే షేవింగ్ చేసుకోము. ఒక లీడర్ గా ఎప్పుడైతే నీ పర్ఫెక్ట్ గా నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట తీరు, నీ బిహేవియర్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నిన్ను చూసి నీ టీం కాపీ పేస్ట్ చేసి ముందుకెళ్తుంది. నువ్వే రకంగా అయితే జనాలకు కనబడుతున్నావో అదే రకంగా నేను ట్రీట్ చేయటం కూడా జరుగుతుంది. ఒకరికి హోమ్ మీటింగ్ చెప్పేటప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలా? నీ డ్రెస్ కోడ్ చూసి, నీ వే ఆఫ్ టాకింగ్ చూసి, నీ టోటల్ టాప్ టు బాటం చూసి వాళ్ళు కుర్చేస్తారు, రండి సార్ కూర్చోండి అని. మనమే డ్రెస్ సరిగా వేసుకోకుండా, ఇన్సెట్ లేకుండా, కటింగ్ చేపించుకోకుండా, షేవింగ్ లేకుండా పోతే ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తారా? నీ కాడ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ముందు ఇవి ఉండాల. ఇవి ఉంటేనే సంస్కారం ఉన్నట్టు. ఇవి ఉంటేనే సిస్టానికి తగ్గట్టు కనీసం నడుచుకుంటున్నాం అన్నట్టు. సబ్జెక్ట్ ఇవ్వాలి కాబట్టి రేపు నేర్చుకోవచ్చు. బట్ పంక్చువాలిటీ, టైం టు టైం. ఈ రోజు ఇన్ని గంటలకు హోమ్ మీటింగ్ రమ్మంటే టైం టు టైం ఆ టైం హోమ్ మీటింగ్ కాడ ఉండాలా. 2 గంటలకు హోమ్ మీటింగ్ అంటే 5 గంటలకి రావటం, ఆలోపు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవటం అది తప్పు. డ్రెస్ కోడ్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలా. నిన్ను చూసి 4వ రోజైనా నీ పక్కన వచ్చే లీడర్స్, లైఫ్ లీడర్స్, మరి మా సార్ ఏ విధంగా ఉంటున్నాడు, ఖచ్చితంగా మేము కూడా డ్రెస్ కోడ్ మార్చుకోవాలా. ఈ తెలంగాణలో ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ నుంచే ఈ బిజినెస్ నాది, నేను లీడర్ని అని ఆ రోజు నుంచి డ్రెస్ కోడ్ తగిలిచ్చి ఇన్సర్ట్ చేసి షూ వేసి ఒక డిగ్నిటీగా ఒక బుక్, ఒక ఈ టెస్టిమోనీలు ప్రొడక్ట్లు, సో బుక్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ ఇవన్నీ కూడా ఈ డెమో కిట్టు, బుక్ కంపల్సరిగా వాళ్ళ దగ్గర పెట్టుకొని విత్ డ్రెస్ కోడ్ తోటి ఫీల్డ్ లోకి వెళ్తున్నారు కాబట్టే రోజుకు 3 హోమ్ మీటింగ్లు పెట్టుకొని 2 ఐడీలు వేస్తున్నారు కాబట్టే తెలంగాణలో సక్సెస్ ఉంది. మన దగ్గర లేదంటే మనం ఎంత డైరెక్టర్లు అయినా మన కాడ ఈ డెమో కిట్ అనేది ఉండదు. మన కాడ కనీసం బుక్ కూడా ఉండదు. ఎవరన్నా తెస్తే బుక్ తెరిచి చూపిస్తాం, ఎవరన్నా తెస్తే డెమోలు చేసి చూపిస్తాం. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటామో సిస్టమ్ అది చెప్పటంలా ఈ 3 కంపల్సరీ నీ కాడ ఉండాలంటుంది. డ్రెస్ కోడ్ తో ఉండు, నీ కాడ ఎప్పుడు ఒక బ్యాగ్ ఉండాలి. ఆ బ్యాగ్ లో ఒక పుస్తకం అనేది మన వెస్టేజ్ బుక్ ఉండాలి. ఆ బ్యాగ్ తో పాటు వెస్టేజ్ కిట్ ఒకటి ఉండాలి, డెమో కిట్. ఇవన్నీ ఎవరైతే నీ దగ్గర ఆల్వేస్ ఐఏఎస్ కలెక్టర్ అయినా సరే, మీరు ఎంఆర్ఓని గమనించండి, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి డెమోలు చేసి చూపిస్తున్నారు. ఎక్కడ డెమోలు చేయకుండా ప్లస్ ప్రతి ఒక్కరు కూడా 5% నుంచి రావాల్సిందే. డెమోలు చేయకుండా, పుస్తకం మెయింటైన్ చేయకుండా ఎవరైతే దీనికి కూడా ఇంకా ఆధారపడి ఉంటారో అప్పుడు ఒకరి మీద ఆధారపడినంత వరకే నాలెడ్జ్ వాళ్ళకే వస్తుంది తప్ప మనకు మాత్రం అట్లాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎందుకు మొహమాట పడాలి? బిజినెస్ గొప్పగా ఉంది, అద్భుతంగా ప్లానింగ్ ఉంది, ప్లాన్ కరెక్ట్ గా ప్రెజెంటేషన్ చేస్తున్నావు, తర్వాత డెమో ఇచ్చడానికి సిగ్గేంటి? దాంట్లో మనం దీంట్లో డెమో ఇచ్చేదానికి సిగ్గుపడినా,
నేనేందులే చేసేది అనుకున్నా ఇవన్నీ కూడా మన విజయానికి ఇంకా వెనక్కి తీసే మార్గాలే. కాబట్టి మేము ఎప్పుడు కూడా బ్యాగ్ మోసి 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 సురేష్ సార్ ఒకటే అంటూ ఉండేది, ఎన్నాళ్ళు మేస్తారు బ్యాగు, బ్యాగ్ మోసేది కాదు కిరణ్ సార్, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ పోయేది. నీకు కింద వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించినంత వరకు, కింద వాళ్ళు డెమోలు చేయనంత వరకు నీ బ్యాగ్ నువ్వే మోసుకోవాలి, నీ డెమోలు నువ్వే తెచ్చుకోవాలి, నువ్వే చెప్పుకుంటా పోవాలి. ఇది డూప్లికేట్ జరగనంత వరకు నీ టీం ముందు బాదు, నీకు ఈ భారం తప్పదు అంటా ఉండేది. కాబట్టి లీడర్స్, సో ఈ బిజినెస్ టీం పెరిగిపోవాలంటే, టీం ఇంకా ముందు పోవాలంటే, నీ టీం సైజ్ పెరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్, పుస్తకం అనేది కంపల్సరీ. నోట్బుక్, పెన్ను, వెస్టేజ్ బుక్ ప్లస్ నీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ 3 ఐటమ్స్ డెమో, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో నీ కాడ చెప్పని రాకపోయినా విత్ యాక్షన్ తో ఈ 3 చేయించిన నీకు 4 ఐడియాలు పడే అవకాశం ఉంది. కాబట్టి డెమోలు చేసేదానికి ఎవరు ఫీల్ కావద్దు, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంచుకోండి అని మాకు చెప్పినప్పుడు ప్రతిరోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇంట్లో కాదు, ఫస్ట్ ఇవి చూపిస్తాం. ఫ్లాక్స్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, డియో గార్డ్ ఫ్యాట్స్, ఈ 3 ఖచ్చితంగా తీసిస్తాము. రెండు తీసిస్తాం, ఇంట్లోకి ఉపయోగపడితే వాళ్ళ బ్యాగ్ లో ఉంటాయి. ఇవి లేకుండా ఉంటే మనకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు జస్ట్ ధర్మాకోల్ వేసి ఆ ఫ్లాక్స్ ఆయిల్ చూపించినా గానీ కనెక్ట్ అయిపోతారు. సరే మనకి ఇంకా ఏం రాలేదన్నప్పుడు ఆ ఫ్లోర్ క్లీనర్ డెమో చేసి చూపించినా కనెక్ట్ అయిపోతారు మన ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకొని. కాబట్టి అట్లా ఆ విధంగా కూడా మనం నెట్వర్క్ పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా కోటప్పకొండకి ఎప్పుడైతే వెళ్ళామో డిసైడ్ అయ్యామో, డిసైడ్ అయిన తర్వాత మాకు ఇంకా టీమ్ సైజ్ పెరగడం జరిగింది. ఫస్ట్ లో వెళ్ళినప్పుడు మేము ఒక 5-6 వెళ్ళాము బూట్ క్యాంప్ కి. ఆ తర్వాత 20 మంది, తర్వాత 30 మంది. సో మా టీమ్ సైజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాం. అదే బూట్ క్యాంప్ నేను చూడకపోయినా, మా టీంలో ఇద్దరు చూడకపోయినా దాని యొక్క గొప్పతనం మాకు తెలిసేది కాదు. కాబట్టి కోటప్పకొండ బూట్ క్యాంప్ రేపు 18, 19 ఉంది. ప్రతి ఒక్కరు కూడా నా లైఫ్ మారాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో టికెట్ 250 రూపాయలు. ఆ 2 రోజులు ఫుడ్ కి, శనివారం, ఆదివారం, 18, 19 తేదీ మధ్యాహ్నం దాకా ఉంటుంది మీటింగ్. 18 తేదీ ఉదయం 8 గంటలకల్లా ఆడ ఉండాలా. ఎందుకు 8 గంటలకు ఉండాలంటే నువ్వు 10 గంటలకు వచ్చావంటే చెట్ల కింద కూర్చోవటమే, ఖాళీ ఉండదు. దాదాపు 3000 మంది వస్తారు. చెట్ల కింద కూర్చోబనేది మనం ఎందుకు పోవాలా? ఒక సినిమాకు పోవాలనుకున్నప్పుడు మీరు ముందుగానే పోయి హాల్ కార్డు ఉంటారు కదా, హాల్ కార్డు ఉండి పేర్లు కానీ చూస్తారు కదా, ఒక పార్ట్ ఆఫ్ ఫైట్ అయిపోయిన పారు కదా. ఇక్కడ కూడా అది సినిమా, రియల్ లైఫ్, నీ లైఫ్ మారుతుంది. కాబట్టి నువ్వు ఎన్ని గంటలకు ఉండాలా? కాబట్టి 8 గంటలకు ఉన్నట్టయితే అక్కడే టిఫిన్ చేసుకొని వెళ్ళి కూర్చున్నట్లయితే ఆ రోజంతా ఉంటుంది. నైట్ ఆ రూమ్స్ లో ఉండాలి. తెల్లారి ఆదివారం మధ్యాహ్నం దాకా ఉంటుంది. ఆ తర్వాత మైసూర్ బూట్ క్యాంప్, మైసూర్ క్యాంపు, మైసూర్ వచ్చేసి సుబ్బయ్య శెట్టి గారిది. ఈ కోటప్పకొండలో వచ్చేసి ఏపీ తెలంగాణ ఉన్న ప్రతి లీడర్ ని మీరు అక్కడ చూడొచ్చు, కోటప్పకొండలో చూడొచ్చు, వాళ్ళతో ఫోటోలు దిగొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇవన్నీ తర్వాత మైసూర్ క్యాంప్, అది ఒకసారి స్క్రీన్ మీద చూడండి. లీడర్షిప్ మైండ్ సెట్ ట్రైనింగ్ ఉంటుంది. సుబ్బయ్య శెట్టి గారు దాదాపు 2013లో నుంచి చేస్తే ఈరోజు 48,50,000 నెలకి. సేమ్ సుబ్బయ్య శెట్టి సార్ గారిది 1,50,000 రూపాయల ఉద్యోగం, ఫ్లైట్ జర్నీ అంతా కారే చూసుకునేది. అలాంటి లగ్జరీ లైఫ్ వదిలేసి ఈ వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. సో మన అనూష రంగారావు కూడా సేమ్ దాదాపు 2 lakhs అబౌవ్ శాలరీ. అతను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఫ్లైట్, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఫ్లైట్, కంపెనీ చూసుకునేది. ఎక్కడికైనా ఒంగోలు రావాలంటే కంపెనీ కార్ ఇస్తుంది, డ్రైవర్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు బిజినెస్ లో సక్సెస్ అయి ఉన్నారు. జస్ట్ 4-5 నెలల నుంచి జాయిన్ అయ్యి ఈ రోజు గోల్డ్ డైరెక్టర్ గా అచీవ్ అయి ఉన్నారు ఎల్ఓబి తోటి. సో అట్లాగే మన సుబ్బయ్య శెట్టి సార్ లైఫ్ కూడా అదే. సుబ్బయ్య శెట్టి సారు 2013లో 1,50,000 వచ్చినప్పుడు, అంత లగ్జరీ లైఫ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడిగారు, అరే ఈ లగ్జరీ లైఫ్ వస్తుంది నీకేమైనా అయితే నీ భార్యకి ఇస్తారా లగ్జరీ లైఫ్ అంటే, వాళ్ళిద్దరు కాసేపు అరుచుకున్నారు. ఎందుకంటే అతనుకున్న లగ్జరీ లైఫ్ వాళ్ళ మిస్సెస్ కి ఎందుకు ఇస్తారు, ప్రైవేట్ కంపెనీ కదా అని అనుకొని అతను పోయి నైట్ ఆలోచించినాక, అరే వాడు అన్న మాట వాస్తవేను,
నాకేమనైతే నా ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ ఎవరు ఇస్తారు అని చెప్పి వెంటనే జాబ్ రిజైన్ చేసుకోవద్దు. నేను లేకపోయినా నేను నిద్రపోతున్నా రావాలి, నా పిల్లలు రోడ్డు పడకూడదు, నిరంతరాయంగా రావాలని ఆలోచించినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ దొరికింది. నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బు పెట్టేది లేదు. డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ దొరికింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో కంపెనీ ఎవరో తయారు చేస్తారు, నువ్వు మాత్రం ₹1 పెట్టేది లేదు. సో అట్లా ఏది కంపెనీ మంచి లీడ్ లో ఉందంటే దాంట్లో నెంబర్ 1 పొజిషన్ లో వెస్టేజ్ అనేది దొరికింది. ఆ వెస్టేజ్ అనే దాంట్లో అందరూ సక్సెస్ అవుతా ఉన్నారు. దాన్ని ఒకసారి గూగుల్లో మొత్తం చెక్ చేసుకొని ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కలిసి 2013లో ఐడి తీసుకొని ఈ రోజు జర్నీ చేస్తే మనందరం కూడా ఎంటైర్ సుబ్బయ్య శెట్టి సార్ కిందే. 2013లో జాయిన్ అయిన వ్యక్తి ఈ రోజు 48 లక్షలు దాకా తీసుకుంటున్నాడు నెలకి. అలాంటి సారు ఇక్కడికి వస్తే సుబ్బయ్య శెట్టి గారి సెమినార్ లో ఓన్లీ అతని జర్నీ మాత్రమే చెబుతాడు. కానీ మనం మైసూరు వెళ్తే సారు ఆడ 2 రోజులు ఏం చెప్తారంటే, ఏ పర్పస్ మీద నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఏ పర్పస్ మీద నువ్వు దాంట్లో జాయిన్ అయ్యావు, దానివల్ల నీ లైఫ్ స్టైల్ మారుతుందా, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే, డబ్బు సంపాలంటే నువ్వేం చేయాలి అనే వాటి మీద ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు. 2 days ఎక్సలెంట్ గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ ఎవరైతే పోయి వచ్చున్నారో 20,000 తీసుకునే వాళ్ళు 40,000కి వెళ్ళారు, 40,000 తీసుకునే వాళ్ళు 60,000కి వెళ్ళారు. అట్లా వాళ్ళ డబ్బుల్ని రెట్టింపు చేసుకొని మళ్ళీ మళ్ళీ సార్ యొక్క సెమినార్కి వెళ్తున్నారు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత సిఎన్సి చేయటం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు సిఎన్సి అనేది ఎవరికి ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా పోతే సక్సెస్ అవుతామని తెలియదు. ఎప్పుడైతే మైసూర్ వెళ్ళి వచ్చామో అంతకుముందాక ఒకరిద్దరు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటా ఉండేది. ఎప్పుడైతే మైసూర్కి వెళ్ళి వచ్చామో మైసూరుకి సుబ్బయ్య శెట్టి సారి మైండ్ సెట్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చామో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. 20,000 నుంచి డైరెక్ట్ గా నా ఇన్కమ్ 35,000కి వెళ్ళిపోయింది. సో డబుల్ అవుతున్నాయి, త్రిబుల్ అవుతున్నాయంటే ఆ సుబ్బయ్య శెట్టి దగ్గర ట్రైనింగ్ ఖచ్చితంగా వినాల్సిందే. దానికి ఖర్చు దాదాపు ₹6,000 అవుతుంది. అంటే ట్రైనింగ్ కోసం కాదు ఖర్చు. ఒక 5 స్టార్ హోటల్‌లో ఉండాలంటే హైదరాబాద్ అట్లాంటి సిటీస్ లో 5 స్టార్ హోటల్‌లో ఉండాలంటే నైట్‌కొచ్చేసి ₹10,000 అవుతుంది. 2 రాత్రులు ఉండాలంటే 20,000 అవుతుంది. కానీ ఇక్కడ సుబ్బయ్య శెట్టి సార్ గారు ఆ 5 స్టార్ హోటల్‌లో ₹5,000కి అంటే 2 డేస్ ఉన్నందుకు ఆ 2 రోజులకి ఉదయం టిఫిన్ కానించి నైట్ మీల్స్ దాకా ఒక్కొక్కటి 20 ఐటమ్స్ ఉంటాయి. సో అంత 5 స్టార్ హోటల్‌లో ఫుడ్డు, నీకు రూమ్స్ మొత్తానికి కలిపి ₹5,000 కలెక్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఫ్రీ. సుబ్బయ్య శెట్టి గారు ఎలాంటి ఇన్కమ్ గాని ఆశించరు. ఫ్రీగానే సర్వీస్ ఇస్తున్నారు. సో ఓన్లీ కేవలం మనం ఉండేదానికి మాత్రమే, భోజనానికి మాత్రమే 5,000 తీసుకుంటున్నారు 2 డేస్‌కి. మన ఛార్జీలు పోను రాను ₹1,000. ఇక్కడి నుంచి మైసూర్ పోయి రావాలంటే ₹1,000. టోటల్‌గా ₹6,000 ఛార్జ్ అవుతుంది మనకి. వెళ్ళి ఇప్పుడు ₹6,000 నా దగ్గర నా కాడ ఎక్కడున్నాయి, నేనేం పెట్టేదిలే అని ఎప్పుడైతే మనం లైట్ తీసుకుంటామో మన సక్సెస్ కూడా లైట్ తీసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే 24 సంవత్సరాలు కష్టపడి చదువుతాం. మళ్ళా అగైన్ లక్షలు పెట్టి కోచింగ్‌కి వెళ్తాం. కానీ కోచింగ్ వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయా? ఒక లైఫ్ ఉద్యోగం వస్తుందా? అది ఊహించలేదు. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ నీ కళ్ళ ముందు కొన్ని లక్షల మంది సంపాదించుకుంటున్నప్పుడు, కొన్ని లక్షల మంది మైసూర్ మీటింగ్‌కెళ్ళి యెస్ నేను ఎళ్ళొచ్చాను. నా లైఫ్ మారింది. నేను పోయిన నెల ఎన్ని తీసుకునేవాడిని, ఈరోజు 60,000 తీసుకుంటున్నాను. 60,000 తీసుకునేవాడిని 1,20,000 తీసుకుంటున్నానని వాళ్ళందరూ నీకు చెప్పినప్పుడు ఒక్కసారి ఎళ్లి చూసి రావాలా లేదా? నువ్వు గెలవాలనే చెప్తారు ఇక్కడ అప్లైనర్స్. నువ్వు ఓడిపోవాలని ఎప్పుడు కూడా నీకు సలహాలు ఇవ్వరు. నువ్వు గెలిస్తేనే అందరూ గెలుస్తారు కాబట్టి మైసూర్ యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే డబ్బులు అని అనుకున్నావో వెస్టేజ్‌లో నువ్వు ₹1 ఖర్చు పెట్టావంటే తిరిగి నీకది పదింతలుగా నీకు వస్తుంది వెనక్కి తిరిగి. కాబట్టి లీడర్స్ మైసూర్ మీటింగ్ యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మైసూర్ వెళ్ళేదానికి ప్రయత్నించండి. సో ఇట్లా ఈ విధంగా ఈ మీటింగ్స్‌కి అన్నిట్లికి వెళ్ళి ఎప్పటికప్పుడు నన్ను మార్చుకుంటూ, నా మైనస్‌లని నా గురువు గారు తెలుసుకుంటూ, లీడర్స్ మీటింగ్ పోయినప్పుడల్లా లీడర్ ఎట్లుండాలో తెలుసుకుంటూ, ఇవన్నీ నాకు తగ్గించుకొని ఎంత ఉన్నా కొంచెం అణిగిమణిగి ఉండాలన్న కాన్సెప్టు. ప్లస్ మనకేమి లేదు, డబ్బులు లేవు,
నాలెడ్జ్ లేదు, పూర్ ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎట్టుండాలా అని నాకు నేను తగ్గించుకొని ఇగో లేకుండా ఇవన్నీ మార్చుకుంటూ వస్తే ఈరోజు ఒక క్రౌన్ డైరెక్టర్గా ఎవరికి దక్కని గౌరవం నా లైఫ్ లైన్ ద్వారా నాకు రావటం చాలా హ్యాపీగా ఉంది. మంచి మంచి లీడర్స్ వచ్చారు. మన శ్రావణ్ సార్ కాడి నుంచి చూస్తే మన శ్రీను సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ ఆ రోజుకి ఈ రోజుకి ఏనాడు ఫోకస్ తగ్గల. రవణం మేడం, కొండం మేడం వీళ్ళందరూ కూడా వయసులో, నాగమణి మేడం వీళ్ళందరూ కూడా వయసులో చాలా పెద్దోళ్ళు. బట్ కానీ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ తిరుపతి కానీ మైసూరు కానీ బూట్ క్యాంప్ కానీ ఎప్పుడు మీటింగ్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా పోయినసారి వచ్చాను కదని ఇప్పుడు సారి రాకుండా వస్తానే ఉన్నారు. ఎందుకంటే సక్సెస్ అనేది ఈ రోజు కాకపోయినా రేపు నాకు వస్తుంది. నాకేమన్నా అయితే నా పిల్లల కన్నా నేను 50 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళని అవుతాను అని చెప్పి వాళ్ళు మీటింగ్ రావడం జరుగుతుంది. సో అట్లా అందరు కూడా సిల్వర్ డైరెక్టర్లుగా అచీవ్ అవుతా ఉన్నారు. మంచి మంచి లీడర్స్ వచ్చారు. అదే లైన్ లో అనూష రంగారావు సార్, మంత్లీ అంత ఇన్కమ్ తీసుకున్నప్పుడు కూడా ఏ రోజు కూడా వెస్టేజ్ పరిచయం కాడి నుంచి శనివారం ఆదివారం ఇంటికాడ ఉన్న దాఖలు లేవు. టీం తోటే ఉంటున్నాడు. తిరుపతి అంజలి మేడం, లోకేష్ సార్ వీళ్ళందరి ద్వారా మంచి టీం క్రియేట్ చేశాడు. మంచి బాండింగ్, ఒక ఫ్యామిలీ బాండింగ్. మహేందర్ సార్ కందుకూరు మంచి బిజినెస్ మ్యాన్. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సార్కున్న నెట్వర్క్ ద్వారా, సార్కున్న పరిచయాల ద్వారా, సార్కున్న మంచి బిహేవియర్ ద్వారా ఒక సరైన టీం ని క్రియేట్ చేయగలిగారు. నెక్స్ట్ అట్లే విధంగా నాకు ఇంకొక లైన్ మానేద్దర్ సార్ హైదరాబాద్ టీము, కృష్ణవేణి మేడం, సితార మేడం అదొక టీము, గోపి సార్ ఆర్ఎంపి, కండక్టర్స్ నాగేశ్వరరావు, బాబురావు, మూర్తి గారు ఇట్లాంటిది ఒక టీం ఉన్నది. ఇట్లా నాకు ఉన్న 6 లైన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ లైన్ నుంచి అందరూ బ్రాంచ్ డైరెక్టర్లు అవటం, 6 లైన్ నుంచి 6 బ్రాంచ్ డైరెక్టర్ అవటం వల్ల ఈరోజు నేను ఒక క్రౌన్ డైరెక్టర్ గా అచీవ్ అయిన లీడర్స్. సో నాకు ఉన్నటువంటి ఈ మెయిన్ లీడర్స్ అందరికి కూడా ఒకసారి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో రాజీవ్ సార్ అతను సొసైటీ బ్యాంక్ లో ఎంప్లాయ్. సో దాదాపు సంవత్సరం నుంచి అవుతుంటే రాజీవ్ సార్ దీంట్లో మంచి లైఫ్ ఉంది అని సంవత్సరం నుంచి అవుతున్నా గానీ లైట్ తీసుకున్నాడు. ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ గొప్పతనం తెలుసుకొని ఈ రోజు ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ గా అచీవ్ అవుతున్నారు రాజీవ్ సార్. అదే లైన్ లో అటువంటి మన అమెరికా సీను సార్ గాని, తర్వాత పద్మనాభం శ్రీనివాసరావు, రాజేశ్వర్ మేడం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చున్నారు. సో ఇలాంటి మంచి మంచి లీడర్స్ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంకొక లైన్ లో చూసుకున్నట్టయితే బేకరీలో పనిచేసుకుంటే అంజలి మేడం గాని, ఆ తర్వాత మన మాధవి మేడం వీళ్ళందరూ మంచి మంచి లీడర్స్ రావటం, కండక్టర్ నాగేశ్వరరావు. సో వీళ్ళ ద్వారా ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా ఉండటం వాళ్ళందరికి కూడా నా హార్ట్ఫుల్లీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టీం సేమకుర్తి టీము ఒక్కసారిగా పడిపోయింది. సేమకుర్తి టీము దాదాపు 90 మంది ఉన్న టీము ఒక్కసారిగా పడిపోయి దాంట్లో ఒకే ఒక వ్యక్తి యాక్టివ్ గా నిలిచారు. వాళ్ళే అంజలి మేడం, సేమకుర్తి. సో ఇంతమంది ఆగిపోయినా ఒక ఇద్దరు ఆగిపోవటం వల్ల లైన్ పూర్తిగా ఆగిపోయింది. ఆ లైన్ ఎందుకు ఆగిపోయిందంటే కేవలం ఆ ఇద్దరి మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు సపరేట్ స్టార్టింగ్ సపరేట్ గ్రూప్ పెట్టుకోవటం, ఆ ఇద్దరే మానిటరింగ్ చేసుకోవటం, ఆ ఇద్దరిలో ఒకరు ఏనాడు కూడా మీటింగ్ రాకపోవటం, జూమ్ మీటింగ్ లేకపోవటం, దానివల్ల ఆ నాలెడ్జ్ కింద వాళ్ళకి ఇవ్వటం. వీళ్ళు ఎప్పుడైతే ఆగిపోయారో లైన్ ఆగిపోయింది. సో ఇట్లా లైన్ ఆగిపోయినప్పుడు కూడా డిసప్పాయింట్ కాకుండా అగైన్ ఓపికతో, పేషెన్స్ తో, కాన్ఫిడెంట్ తో ఉంటే నీకు మళ్ళా లైన్ క్రియేట్ అవుతుంది. లైన్ ఆగిపోయిందని చెప్పి డిసప్పాయింట్ లో పోతే కుదరదు. లైన్ ఆగిపోయిందని చెప్పి ఎప్పటికైతే అప్పుడు మళ్ళీ మీటింగ్ ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్కి వెళ్ళడం, బూస్టింగ్ తీసుకోవటం. అట్లా అదే లైన్ లో మళ్ళా నెట్వర్క్ క్రియేట్ చేసి మన అంజలి మేడం గారు బ్రాండ్ డైరెక్టర్ అయింది. అదే లైన్ లో మాధవి మేడం బ్రాండ్ డైరెక్టర్ అయింది. అదే లైన్ లో హైదరాబాద్ భారతి మేడం డైరెక్టర్ అయింది. ఇట్లా మళ్ళా లైన్ నిలబెట్టి డైరెక్టర్ క్రియేట్ చేసిన. కాబట్టి లైన్ పడిపోయిందన్నా కారణం మనమే, లైన్ సక్సెస్ అయిందన్న కారణం మనమే. ఇప్పుడు ఆ లైన్ పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఏనాడు మీటింగ్ కి ఇన్వైట్ చేసిన బట్ మీటింగ్ రాలా, జూమ్ లోకి రాలా. కానీ ఒక 70 మందిని క్రియేట్ చేశారు. వాళ్ళ రిలేషన్స్ అందరినీ క్రియేట్ చేసి ఐడియాలు వేసుకొని ఒక దాదాపు
బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ఆగిపోవటం వల్ల లైన్ ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళని నమ్మిన వచ్చిన ఆ లైను, ఆ జనాలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? సో ఎప్పుడైతే లీడర్స్ రాగానే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళకే సరిపోయింది. అట్లా పైనోళ్ళకి కనెక్ట్ చేయకుండా వాళ్ళ వరకే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు పెట్టుకోవటం వల్ల అంత బ్యాచ్ అంతా ఆగిపోయింది. ఆగిపోయిందని డిసప్పాయింట్ కాలేదు. అగైన్ లైన్ క్రియేట్ చేసిన. కాబట్టి మనం నేర్చుకుంటే ఎక్కడ సక్సెస్ కాగలం. నేను నేర్చుకోవడానికి బ్రహ్మి సారు చెప్పిన హోమ్ మీటింగ్ దాదాపు మీటింగ్లు అన్నీ కూడా నేను నేర్చుకొని దాదాపు 16 పేజీలు ఒక 8 పేజీల్లో రాసుకొని, ఒక 3 పేజీల్లో షార్ట్ చేసుకొని, 1.5 పేజీ హెడ్డింగ్లు పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరిగి చెప్పడం స్టార్ట్ చేసిన. ఆ విధంగా చెప్పుకుంటూ పోయి ఈరోజు సింగిల్ గా హోమ్ మీటింగ్ చెప్పుకునే స్థాయికి వచ్చిన. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ బిజినెస్ లో నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాము. నేర్చుకోకుండా ఎవరు ముందుకు పోలేము. కాబట్టి మీరు నేర్చుకోవాలంటే అప్లైనర్, లైఫ్ లైనర్స్, జూమ్ ద్వారా మీటింగ్స్ ద్వారా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. నాలెడ్జ్ ని తీసుకోండి. థ్యాంక్ యూ. విషువల్ ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి నుంచి ఇంకా హై స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి, ఎంటైర్ విన్నింగ్ వారియర్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య సార్ థ్యాంక్ అండ్ యూ కిరణ్ శ్యామ్ సార్. కుమార్ సార్. సార్ థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ అనే కంటే ఇది ఒక లీడర్షిప్ ట్రైనింగ్. ఒక లీడర్గా ఎలా మారాలా, వెస్టేజ్లో మనం ఏం చేస్తే ఏదైతే మనం టైటిల్ పెట్టామో 12 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ మీరు ఎలా అయ్యారంటే ఇదంతా కూడా ఆషామాషి కాదు సార్. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే టాప్ మోస్ట్లో చాలా తక్కువ మంది మన వెస్టేజ్లో అనేది మన ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ మంది అవుతున్నారు. కానీ ఎందుకు కిరణ్ సార్ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత షార్ట్ టైంలో 12 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అయ్యి ప్రజెంట్ చూసుకుంటే మన వెస్టేజ్లో దాదాపు 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. కార్ ఫండ్ అయితేనేమి, ట్రావెల్ ఫండ్ అయితేనేమి, హౌస్ ఫండ్ అయితేనేమి, ఇలాంటి గొప్ప ప్రతి ఒక్కరికి ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో ప్రతి పేదవాడి కళ, ఈ కళలు ఏవైతే ఎన్ని తీరేదానికి వెస్టేజ్లో అవకాశం ఉందని చెప్పేసి తెలుసుకొని సారు తను తను మార్చుకున్నాడు. బిఫోర్ వెస్టేజ్ సార్ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ మాట తీరు వేరు. కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత సిస్టానికి తగ్గట్టుగా నేను మారితేనే ఈ బిజినెస్లో సక్సెస్ అని చెప్పేసి సార్ చెప్పి నేను నెక్స్ట్ వన్ సార్ సక్సెస్కి క్రౌన్ డైరెక్టర్ వేయడానికి ఉపయోగపడింది ఫస్ట్ వన్ జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతావు, ప్లస్ మీటింగ్స్ ఎక్కడైతే ఫ్లోర్ మీటింగ్స్ అయితేనేమి ఎక్కడైతే జరుగుతుంటే ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకున్నాడు. నెక్స్ట్ వన్ మీటింగ్స్ ఎక్కడైతే కంపెనీ ట్రైనింగ్స్ అయితేనేమి, ప్లస్ ఎంఎస్ఆర్ సార్ గురువు గారు మీటింగ్కి, బూట్ క్యాంపు, మైసూర్ మీటింగు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సిఎన్సి అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంఎస్ఆర్ మన మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సుబ్బి శెట్టి సారు సిఎన్సి గురించి ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి సిఎన్సి అనేది ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో బాగా సక్సెస్ అయ్యేదానికి సిఎన్సి ప్లస్ కంపెనీ ట్రైనింగ్స్ ఇవన్నీ ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ మీటింగ్ ఉండి సాకులు చెప్పకుండా ఎంఎస్ఆర్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, సాకులు చెప్పేవారు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరు, సక్సెస్ అయ్యేవారు ఎప్పుడు సాకులు చెప్పరు. ఈ వార్డును పట్టుకొని తనను తను మార్చుకొని డే అండ్ నైట్ కష్టపడుతూ నిద్రాగారాలు లేకుండా 1-2 గంటల దాకా కష్టపడితే ఇంత సక్సెస్ అనేది సార్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా సార్ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఆచరిస్తూ ఫాలో అవుతూ మనల్ని మార్చుకుంటూ ఈ సిస్టానికి తగ్గట్టుగా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. దానికి నిరూపణగా ఎవరున్నారు సార్ అంటే మన గ్రేట్ లీడర్ కిరణ్ కుమార్ సార్. మన కొండేపి టీంలోనే ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్ అయ్యి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి కిరణ్ కుమార్ సారు. థ్యాంక్ యూ కిరణ్ సార్. మీరు ఇంకా త్వరగా విఎంసీఏ మెంబర్ అయ్యి 1 lakh తీసుకొని చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలా. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. ఇలాంటి గ్రేట్ లీడర్స్ మన టీంలో ఉండి మాకు ఇన్స్పిరేషన్గా ముందుండి నడిపిస్తున్నందుకు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు కిరణ్ సారు. కిరణ్ సార్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. ప్రతిదీ ఇక్కడ మీరు సక్సెస్ అయ్యారంటే మెయిన్ కారణం జూమ్ మీటింగ్స్ అప్లై అని చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఎంఎస్ఎస్ఆర్ గురూజీ గారు చెప్పిన అడుగుజాడలో నడిచారు.
అలాగే సిస్టాన్ని యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు మీ అంటే గ్రౌండ్ డైరెక్ట్గా అచీవ్మెంట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మేము కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా గోల్ ఏదైతే ఉందో అవి కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ సపోర్ట్తో మేము కూడా అలాగే లైఫ్ లైన్ సపోర్ట్తో తీసుకొని మేము కూడా ముందుకు వెళ్తాం సార్. ఇలాగ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండి మమ్మల్ని ఎంతో ముందుండి నడిపిస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మాకు ఇది పూర్వజన్మ సుకృతం సార్. ఎన్ని చేసినా ఎంత చేసినా ఎక్కడ ఉండదు సార్. అలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈరోజు మేము దాన్ని పట్టుకొని వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఈ సమయాన్ని మాకు ఉపయోగించి ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్. థ్యాంక్ యూ స్టార్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మీ అడుగుజాలలో నడిస్తే మేము 100% సక్సెస్ అవుతాం సార్. అందులో నిదర్శనంగా రంగారావు సార్, శ్రీనివాసరావు సార్ కానీ నేను కానీ ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు సార్. అలా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మంది ఫీడ్బ్యాక్ హ్యాండ్ రైజ్ చేశారు. దగ్గర 10 మెంబర్స్ యాడ్ చేశారు సార్. మామూలుగా ఫీడ్బ్యాక్కి హ్యాండ్ రైజ్ చేయమంటే రైజ్ చేసేవాళ్ళు, తక్కువ ఆలోచించేవాళ్ళు. ఈరోజు మీ సెషన్ ఇని దగ్గర 10 మెంబర్స్ యాడ్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. కిరణ్ సార్ తీసుకోండి సార్. కొత్త వాళ్ళకి అవకాశం గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. లీడర్స్ సార్, గమనించండి. సూపర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తుంటాడు. కానీ సార్ చెప్పిందని నిన్ను నువ్వేం మార్చుకుంటున్నావు? సార్ ఏదైతే చెప్పాడో సార్ని ఏ విధంగా అయితే మార్చుకుంటున్నాడో, ఒక హోమ్ మీటింగ్ చేయాలంటున్నావా లేదా డ్రెస్ కోడ్ మార్చుకోవాలనుకుంటున్నావా, నువ్వు మార్చుకొని సార్ ఏదైతే చెప్పాడో వాటిని ఏదో నువ్వు ఫాలో అవుతున్నావో అవి మాత్రమే చెప్పండి. సూపర్గా చెప్పారు, ఎక్సలెంట్గా చెప్పారు. ఈ వర్డ్స్ వద్దు, ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిన్ను నువ్వేం మార్చుకోవాలనుకున్నావు సార్ సెషన్ విని అది అనేది నువ్వు గ్రూప్లో చెప్తే టీం మనకి ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్లస్ నిన్ను నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు ఏం చేంజ్ చేసుకోవాలనుకున్నారు సార్ చెప్పిన పాయింట్లు అనేది మాత్రమే చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ ఆదినారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆదినారాయణ సార్, శ్రీయర్ సార్ టీం మదనపల్లి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. ఆదినారాయణ సార్. ఆదినారాయణ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆదినారాయణ సార్. కిరణ్ సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన విషయాలు అయితే మాకు ఎదురైనాయి సార్. ఖచ్చితంగా ఇదేంద్రా వేస్ట్ కంపెనీ రా, ఇది ఎందుకు రా చేస్తారు మీరు ఎంత అంటున్నారు సార్ కొంతమంది. మీకు కాదురా, మేము చేరినాము చూపిస్తుంటారా అంటున్నాం సార్. మీ బాటలో మేము నడుస్తాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి సమాధానం మీ చెప్పాలి సార్. మనము హోమ్ మీటింగ్ కూడా పెడతాను సార్ ఈరోజు సార్. మీరు చెక్ తీసుకొని నెలకి నాకు ఎంత వచ్చింది చూడండి అని అన్నప్పుడే వాళ్ళకి మీ సమాధానం. అప్పుడు వాళ్ళకి సమాధానం సార్. అదే సార్ అనుకున్నా సార్ నేను. అప్పుడు గెలిస్తే వస్తాడు అప్పుడు. అవును సార్, అవును సార్. హోమ్ మీటింగ్ కూడా పెడతాను సార్ ఈరోజు శ్రేయస్ సార్ ఆధ్వర్యంలో. హోమ్ మీటింగ్ రమ్మని సాయంత్రం పెడతాము. ఎక్సలెంట్ సార్. మీరు హోమ్ మీటింగ్ పెట్టింది ఆ ఫోటో తీసుకుని గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంఎస్ఆర్ గురువు గారికి తెలుస్తుంది. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం అనేది ఎంఎస్ఆర్ గురువు గారికి తెలుస్తుంది. నువ్వు ఎన్ని హోమ్ మీటింగ్లు పెట్టావు అనేది ఉంటుంది. మా ఉద్యోగం చేసుకుంటాను, మా కార్యక్రమాలు చేసుకుంటాను, దీంట్లో ఫాలో అవుతాను సార్. అర్లీ మార్నింగ్ ఒకటి మనకి డిస్టర్బ్ ఏముండదు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఆదినారాయణ సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ సార్ థ్యాంక్ యూ సార్. చాలా డెడికేషన్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. మీరు పవర్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ లైన్ మెన్ గా వర్క్ చేస్తూ ఎక్స్చేంజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని సార్ చెప్పగానే దీని యొక్క గొప్పతనం తెలుసుకొని మీరు హార్డ్ వర్క్ చేస్తారు సార్. మీరు కూడా డిసెంబర్ నాటి 1 lakh కార్ తీసుకొని హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. ఆదినారాయణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సిఎస్ సార్ కూడా లైన్ లో ఉన్నాడు సార్. సిఎస్ సార్ కూడా ఓకే సార్. జూమ్ లో ఉన్నాడు. ఒకసారి రైజ్ చేయమని చెప్పండి సార్. సార్ మనోజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. పంజుల మనోజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కడప నుంచి
మనోజ్ సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. మనోజ్ సార్. మాట్లాడండి సార్. మనోజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మనోజ్ సార్ అన్మిట్ చేస్తున్నారు, మాట్లాడండి. మనోజ్ సార్. హలో, మాట్లాడండి సార్. మనోజ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్యామన్ సార్ అండ్ బ్రహ్మయ్య సార్ అండ్ కిరణ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనోజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మీటింగ్ అనేది ఒక మధ్యతరగతి వ్యక్తి అనేది తన కళలను ఎలా నెరవేర్చుకోవాలి,